శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఒక తాపీ మేస్త్రిని, నా వయసు 32 సంవత్సరములు. గతంలో నేను మన శీర్షికలలో మన లోపల ఒక జడ్జి ఉంటాడు, వాడే తీర్పులు చెబుతూ ఉంటాడు అనే శీర్షిక విన్నాను. ఇప్పుడు నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను. ప్రతి చిన్న విషయాన్ని నాలో నేనే ఎక్కువ ఆలోచించుకుంటూ నాలో నేనే వాదించుకుంటూ ఉంటాను. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాను. ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎదుటి మనుషుల స్వభావాలను గురించి నాకు నేనే తీర్పులు చెప్పుకుంటున్నాను. నాకే తలపోటు వచ్చేలా నేను ఆలోచించుకుంటున్నాను. నాకు ఇది ఒక మానసిక వ్యాధిలా తయారయ్యింది. ఈ విషయంలో నేను మారాలి అని అనుకుంటున్నాను. వీటి గురించి కొంచెం వివరణ ఇవ్వగలరు? ఇదండి వీరికి సంబంధించినటువంటి ప్రశ్న. నేను మారాలనుకుంటున్నాను. ఎలా? నా ఆలోచనలు విపరీతంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. వారి ప్రశ్నలోనే అవన్నీ విన్నాం. వీరి ప్రశ్నకి సంబంధించినటువంటి అన్ని మనుషులకు జరిగేవి. ముందు తెలుసుకోవాల్సింది అది. అసలు ఆలోచన లేకుండా, ఊహ లేకుండా, ఆలోచించకుండా, ఊహించకుండా మనిషి ఏ పని చెయ్యలేడు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఆలోచన ఆగిపోద్దని, ఊహ ఆగిపోద్దని అసలు అనుకోబాకండి. అవి మనిషి జీవితంలో బ్రతకటానికి అత్యవసరమైన విషయాలు. అదే మనసు, మైండ్. అది ఊహాత్మక శక్తి, అది సృజనాత్మక శక్తి, అది మనలో ఉన్న ప్రాణశక్తి. ఈ శరీరంతో కలిసినప్పుడు ఆ ప్రాణశక్తి, అంటే ఈ శరీరము ప్రాణశక్తి కలిసి ప్రాపంచిక విషయాలను, అంటే శరీరమునకు అవసరమైన ప్రాపంచిక అన్నప్పుడు మన శరీరం మనకు కనపడుతుంది, దాన్ని భౌతికము అంటారు. మన శరీరం మనకు కనపడేదా కూడా భౌతికమే. కనపడే శరీరం అంతా భౌతికమే, కనపడటం అంతా భౌతికమే, గ్రహించబడటం అంతా భౌతికమే పంచేంద్రియాల ద్వారా. ఈ విషయం అనేక శీర్షికల్లో చెప్పుకుంటున్నాం. మరలా ఇది ఆధ్యాత్మిక చదువు కనుక, ఆత్మజ్ఞాన చదువు కనుక ప్రతి శీర్షికలోనూ వీలున్నంత స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇదేదో సూక్ష్మంలో మోక్షం పొందేయడానికి మనం చేస్తున్న ప్రయత్నం కాదు. మహిమలో మాయలో ఏదో జరిగిపోయి మనకేమీ రాదు. ఇది వింటే మీకు విషయం అర్థమవుతుంది తప్ప, ఇది విన్నందుకు ఏదో పుణ్యం వచ్చేయటం, ఆధ్యాత్మిక మార్గంలో ఏదో నడిచేసాను, పుణ్యకార్యాలు చేసేసాను, నాకేదో పుణ్యం వచ్చేస్తుంది, ఆకాశం నుంచి నాకేదో ఊడి నా మీద పడిపోద్ది, నాకు లాభాలు వచ్చేస్తాయి, మేలు జరిగిపోద్ది, నా కుటుంబం బాగుంటుంది, ఇది విన్నంత మాత్రాన అన్ని మేళ్ళు నా జీవితంలోకి వచ్చేస్తాయి అని అనుకోబాకండి. ఇది వినటం వల్ల మీకు విషయం అర్థమవుతుంది. అర్థమైన విషయాన్ని గ్రహించి పరిశీలించుకొని అర్థం అయ్యింది కనుక మీరు ఎలా జీవిస్తున్నారు, ఎలా జీవించాలి మీరే నిర్ణయించుకోవాలి. అలా జీవించటం ద్వారా మనలో మనం మార్పులు తెచ్చుకోవాలి. అదే గుణమార్పు, అదే ఆధ్యాత్మికత. అసలు మొత్తం జీవితం మనిషి జీవితం అంటే మనిషికి ఇవ్వబడినటువంటి జ్ఞాన జీవితం. మీరు గ్రహించండి, అన్ని మనకి ఇవ్వబడినవే. ఈ శరీరం ఇవ్వబడింది, మనసు ఏర్పడే విధానం ఇవ్వబడింది, ఆలోచన శక్తి ఇవ్వబడింది, ప్రాణశక్తి ఇవ్వబడింది, ఉన్నది. పంచేంద్రియాలు ఇవ్వబడినాయి, ఈ కోరికలు పెట్టబడినాయి. ఇక్కడ ఆలోచించే ఆలోచన విధానం ఇవ్వబడింది, పెట్టబడింది. అన్నీ ఇక్కడ ఇవ్వబడినాయి. మనం బ్రతకడానికి అవసరమైనటువంటి సకల సౌకర్యాలు భూమి మీద ఉంచబడ్డాయి. వాటిని మనం వాడుకుంటున్నాం. ఆ విషయం గ్రహించుకోండి. మన శరీరంతో సహా, శరీర పనితీరుతో సహా, మనసు పనితీరుతో సహా, ఆ శక్తి ప్రాణశక్తి ఏదుందో దానితో సహా అన్నీ ఇక్కడ ఉన్నాయి, మనకి ఇవ్వబడినాయి. శరీరం ఇవ్వబడింది, మనసు ఇవ్వబడింది. ఇలా ఆలోచించే ఆలోచన విధానం ఇవ్వబడింది, అర్థం చేసుకునే విధానం ఇవ్వబడింది.
ఇదంతా ముందు సృష్టించే మనకు ఇవ్వబడింది, మనం స్వతంత్రంగా చేయట్లేదు. ఆ విషయం తెలుసుకోండి. మరి ఏంటంటే అయితే స్వతంత్రంగా చేయనప్పుడు మనం ఇంకా మాట్లాడుకోవటం ఎందుకు, అసలు ఈ గొడవ ఎందుకు, ఈ గోల ఎందుకు, అలా జీవించేయచ్చు కదా. ఇవ్వబడుతుంది. మంచోళ్ళకి మంచి ఆలోచనలు, చెడ్డోళ్ళకి చెడ్డ ఆలోచనలు, దుర్మార్గులకు దుర్మార్గపు ఆలోచనలు అన్నీ ఇవ్వబడుతున్నప్పుడు, అన్ని ఏర్పాట్లు అవే జరుగుతున్నప్పుడు, దాని అంతటా అది నడిచిపోతున్నప్పుడు మనం చేసేది ఏంటి అని మనకు అనిపించవచ్చు. దీన్ని చాలామంది ప్రీ డిటర్మైన్డ్ అంటారు. అంటే ముందే నిర్ణయించబడి జరుగుతున్నది, ఈ సృష్టి అంతా ముందే లిఖించబడి ఉంది, నీ తలరాత బ్రహ్మ రాసి పంపేశాడు కిందకి, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఆ విచక్షణని అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు అద్భుతమైన ప్రపంచం ఉంది, అనేక రంగుల హరివిల్లులా ప్రపంచం ఉంది, ఎన్నో ఉన్నాయి ఇక్కడ సృష్టిలో. వాటిని అన్నిటినీ చూడటానికి కళ్ళు ఇవ్వబడినవి. అయితే కళ్ళు మొత్తం అన్నిటినీ ఒకేసారి చూడగలవా? చూడలేవు కదా. కంటికి ఒక పరిమితి ఉన్నది, ఆ పరిమితిలో మాత్రమే అవి చూడగలవు. అలాగే కన్ను చూస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో అద్భుతం ఉంది. కన్ను చూస్తుంది, కన్ను చూస్తున్నప్పుడు మనసు కూడా అక్కడే ఉండాలి, శ్రద్ధ కూడా అక్కడే ఉండాలి. ఆ శక్తి అక్కడ పనిచేయాలి, మానసిక శక్తి అక్కడ పనిచేయాలి. అప్పుడు మాత్రమే కన్ను చూసిన విషయాలను అది గ్రహించగలదు. అంటే కన్ను ఒకవేళ చూస్తున్నా, చూడగల సమర్థత కన్నులో ఉన్నా, మనసు ఎక్కడో శ్రద్ధ ఎక్కడో ఉంటే ఆ విషయాన్ని గ్రహించలేం. అంటే మనసు శరీరముల కలయిక. మళ్ళీ మనసు శ్రద్ధ, మనసు అన్నా శ్రద్ధ అన్నా ఏకాగ్రత అన్నా శక్తి అన్నా అన్నీ ఒకటే. ఇక్కడ విషయపరంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ రెండింటి కలయిక, శరీరము మనస్సుల కలయిక, అక్కడ మనసు ఉండాలి, మైండ్ ఉండాలి. అప్పుడు మాత్రమే కన్ను గ్రహించగలదు. అలాగే వినటానికి ఎన్నో రకాల అద్భుత శబ్దాలు సృష్టిలో ఉన్నవి. పక్షులు ఒకలా శబ్దాలు చేస్తాయి, అనేక జంతువులు అనేక రకాల శబ్దాలు చేస్తాయి. గాలి వీస్తుంటే మొక్కల నుంచి రకరకాల శబ్దాలు వస్తాయి, గాలి వీచేటప్పుడు అనేక శబ్దాలు వస్తాయి. మానవ జీవితంలో ఎన్నో శబ్దాలు మనం తయారు చేసుకున్నాం. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా స్వరపేటకి విభిన్నంగా సృష్టి అమర్చి పంపింది. శబ్దాలన్నీ సృష్టిలో సృజించబడినవి, సృష్టిలో ఉన్నాయి. ఆ శబ్దాలను వినటానికి మనకు చెవులు ఉన్నాయి, ఆ శబ్దాలు చేయటానికి మనకు స్వరపేటిక ఉంది, అది ఇవ్వబడింది. అయితే అన్ని శబ్దాలు ఒకసారి చేయగలమా మనం? అన్ని శబ్దాలు ఒకసారి వినగలమా మనం? మనం శబ్దాలు వినాలన్నా, మనం శబ్దాలు చెయ్యాలన్నా ముందు మనసు అక్కడ ఉండాలి. మనసు ఉన్నా కూడా పరిమితంగానే శబ్దాలు చేయగలం. అపరిమితమైన అనంత శబ్దాలు సృష్టి మొత్తానికి వినబడిపోయేలా, అర్థమైపోయేలా ఒకేసారి చేయలేం. పరిమితంగా మాట్లాడగలం, పరిమిత శబ్దాలు చేయగలం. అలాగే పరిమితంగా శబ్దాలను గ్రహించగలం, అర్థం చేసుకోగలం. అది కూడా మనసు ఉంటే మళ్ళీ మనసు అక్కడ ఉండాలి, చెవితో మనసు కనెక్ట్ అయి ఉండాలి. దాని పేరు ఏకాగ్రత, దాని పేరు శ్రద్ధ, అదే మైండ్. శ్రద్ధ అక్కడ ఉండాలి, అంటే మనసు అక్కడ ఉండాలి. అలా వాసనలు గ్రహించగలం. సృష్టిలో అద్భుతమైన వాసనలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఫలములు, పుష్పములు, మట్టి, అన్నింటికీ వాసనలు ఉన్నాయి. అన్ని వాసనలు గ్రహించగలం. ఎన్నో ఉన్నాయి సృష్టిలో. అయితే మళ్ళీ అవన్నీ గ్రహించేటప్పుడు పరిమితమే. వాసనలు పరిమితంగానే గ్రహించగలం. సృష్టి మొత్తం ఉన్న వాసనలన్నీ ఒకేసారి గ్రహించలేం మనం, పరిమితంగా గ్రహించగలం. అది కూడా మళ్ళీ మనసు అక్కడ ఉండాలి. మనసు అక్కడ ఉండకుండా మనం గ్రహించలేం. మనసు ముక్కుతో కనెక్ట్ అయి ఉండాలి, వాసనలు గ్రహించేటువంటి ముక్కుతో కనెక్ట్ అయి ఉండాలి. అంటే శరీర మనస్సుల కలయిక. అలాగే చర్మానికి స్పర్శలు నిరంతరం తెలుస్తూనే ఉంటాయి. అనేక రకాల స్పర్శలు ఉన్నాయి, అద్భుతమైన స్పర్శలు సృష్టి అంతా ఉన్నాయి. రాయిని ముట్టుకుంటే ఒకలా ఉంటుంది, మట్టిని ముట్టుకుంటే ఒకలా ఉంటుంది, గాలి తగిలితే ఒకలా ఉంటుంది, చెట్టు ఒకలా ఉంటుంది, పువ్వు ఒకలా ఉంటుంది. అనేక రకాల లక్షల లక్షల స్పర్శలు ఉన్నాయి. ఎన్నో సుఖ స్పర్శలు ఉన్నాయి, ఎన్నో దుఃఖ స్పర్శలు కూడా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుంటే ఒకలా ఉంటుంది, అది కూడా స్పర్శ. అయితే స్పర్శలు కూడా సృష్టి మొత్తంలో ఉన్నాయని ఒక్కసారి గ్రహించేయగలమా? ఒక్కసారిగా గ్రహించగలమా? కుదరదు.
పరిమితంగా మాత్రమే గ్రహించగలం, ఎప్పుడూ పరిమితంగానే గ్రహించగలం. అది కూడా మనసు అక్కడ కనెక్ట్ అయి ఉంటే. మనసు మళ్ళీ స్పర్శేంద్రియంతో శ్రద్ధతో దాన్ని గ్రహిస్తూ ఉంటే. మనసుకు తెలియాలి, అది మనసుకు తెలియపోతే ఏం లేదు. అందుకే మీరు గమనించి చూస్తే ఏమైనా ఆపరేషన్లు చేసేటప్పుడు ఎనస్థీషియా అని ఇస్తారు. ఈ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అంటే మత్తు ఇచ్చినప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే కత్తులతో కోస్తారు, మనిషి శరీరాన్ని కత్తులతో ఘాట్లు పెడతారు డాక్టర్లు ఆపరేషన్లు చేసి ప్రాణరక్షణ ఏదైనా మనిషిని రక్షించాలనుకున్నప్పుడు. అప్పుడు ముందు ఎనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు ఇస్తారు. ఆ చేసే భాగానికి కానీ మొత్తం శరీరానికి కానీ మత్తు ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, మత్తు అంటే ఏంటి, ఇక్కడి నుంచి మైండ్కి చేరుతున్నటువంటి సంకేతాలు ఏమున్నాయో, ఇది నొప్పని, ఇది సుఖమని, ఇది హాయని మైండ్కి తెలుస్తున్న సంకేతాలు ఏమున్నాయో ఆ సంకేతాలను ఆపుతుంది. అది సంకేతాలు మైండ్కి అందకుండా చేస్తుంది. అంతే తప్ప అక్కడ నొప్పి లేకుండా ఉండదు. మైండ్కి తెలీదు. మైండ్కి తెలియకపోవడం వల్ల మనకు నొప్పి లేనట్టుగా అనిపిస్తుంది. అంటే అన్ని మైండ్కి తెలియటంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మైండ్కి తెలియకుండా అసలు నువ్వెలా జీవిస్తావు? మైండ్కి తెలియకపోతే అంటే మనసు అనేది లేకపోతే, ఇప్పుడు గాఢ నిద్రలో ఉంది, అది మీరేం ఊహించుకోక్కర్లా. దీనికోసం మీరు మైండ్కి తెలియకపోతే అనే స్థితి ఏంటని గజిబిజి పడక్కర్లా. మైండ్కు తెలియని స్థితి గాఢ నిద్రలో ఉంది. శరీరం నిద్రపోయింది, మైండ్ కూడా నిద్రపోయింది, మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు నేనున్నానన్న ఉనికి కూడా మనకు తెలియదు, నేను ఈ శరీరం అన్న ఉనికి కూడా మనకు తెలియదు. నా ఇల్లు, నా వాళ్ళు, నా సంపదలు మాట దేవుడు ఎరుగు, నా సొంత శరీర ఉనికి కూడా నాకు ఉండదు. మళ్ళీ మెలకు వచ్చి అంటే మైండ్ మేలుకొని అది శరీరాన్ని కూడా కలిపి మేలుకొలిపితే, అంటే శరీరాన్ని కూడా లేపితే, ఈ రెండు కలిస్తే అప్పుడు తెలుస్తుంది నేను అని. అంటే అసలు మనకి నేను అని తెలియాలి అంటే మనసు ఉండాలి, అది శరీరముతో కలిసి ఉండాలి. ముందు తెలుసుకోండి, మనసు శరీరముల కలయికే మన జీవితము. అయితే మనసు ఏ రూపంలో ఉంది? శక్తి రూపంలో ఉంది. శరీరం ఏ రూపంలో ఉంది? పదార్థ రూపంలో ఉంది. అయితే శక్తి ఎక్కడ ఉంది? పదార్థం అనే శరీరంలోనే ఉంది. శరీరం వేరు, శక్తి వేరు, అలా వేరు వేరుగా అనేకమేమీ లేవు. మళ్ళీ గజిబిజులు పడబాకండి. ఇలాగే చాలామంది మహిమలు సృష్టించుకొని సూక్ష్మ శరీరాన్ని బయటికి తెచ్చేసి సూక్ష్మ శరీరంతో విహరించేయచ్చు, బయట తిరిగేయచ్చు, సూక్ష్మ శరీర యానాలు చేసేయచ్చు అని రకరకాలుగా ఆధ్యాత్మిక కథలు సృష్టించుకుంటున్నారు. అవన్నీ కథలే. ఆ కథలకు లోను కాబోకండి. ఊహలు బోల్డ్ వస్తాయి, ఆలోచనలు బోల్డ్ వస్తాయి. ఇప్పుడు కళలన్నీ ఊహలే. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కళలన్నీ ఊహలే. మెలకువలో కూడా ఊహలు బోల్డ్ వస్తాయి. ఆ ఊహలే మన సోదరుడు అని నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఎక్కువ జడ్జిమెంట్లు చేస్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇది ఎలా, అది అలా నేనే చెప్పుకుంటున్నాను, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను, నాతో నేనే వాదించుకుంటున్నాను, నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని నాకే తెలుస్తుంది. అంటే ఇవన్నీ మనిషికి సహజం. ఊహ అనేది మానసిక శక్తి. అది మానసిక శక్తి. అది తప్పు కాదు, రైటు కాదు. దాన్ని సరిచేసుకోవడం ఆధ్యాత్మికత. ఆ శక్తి లేకపోతే అసలు మనం బ్రతకడం కుదరదు. ఆ మానసిక శక్తి శరీరం నిద్రపోయినప్పుడు పనిచేస్తుంది అనుకోండి. స్వప్నావస్థ అన్నాం, అవన్నీ ఊహలే. అక్కడ స్వప్నావస్థ ఏం అబద్ధం కాదు. అప్పుడు మీరు మానసిక స్థితిలో ఉన్నారు, శరీరం నిద్రపోయింది. అయితే మనసు ఎక్కడ ఉంది? శరీరం నిద్రపోతే మనసు విడిగా ఉందండి? కాదు, మనసు శరీరంలోనే ఉంది. శరీరము మనసు కలిసే ఉన్నాయి, విడివిడిగా లేదు. మొత్తం శరీరం అంతా అణువణువు మనసు కలిసిపోయి ఉంది. అంతే తప్ప విడిగా ఇంకొక శరీరంలో దాన్ని బయటికి తీయడానికి, సాధనలు చేసి బయటికి తెచ్చుకోవడానికి వీలుగా లేదు. అలాగే ఇప్పుడు ఈ మనసు అసలు ఎలా ఏర్పడింది? మనసు ఏంటి? ప్రాణశక్తి. మనసు ప్రాణశక్తి వేరు, మనసు వేరు కాదు. ప్రాణశక్తి మనసు ఒకటే. ప్రాణశక్తి మనసు. మరి ప్రాణశక్తి ఎలా ఉంది? చాలాసార్లు చెప్పాను మీకు. అసలు మనసు అనేది ఎలా ఏర్పడుతున్నది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ గమనిస్తే అంటే తెలుసుకోవాలి. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
మన గూర్చిన చదువు, మన శరీరం, మన మనసు, మన ప్రాణశక్తి, మన బుద్ధి, మన జీవితం, మనం అనుభవించే మన ఇంద్రియాలు, మన కష్టాలు, మన సుఖాలు. ఇందులో ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు అసలు. మొత్తం సృష్టి మనకిచ్చిన శరీరం, ఆ శరీరంలో ఇంద్రియాలన్నీ మనకి ఇవ్వబడినాయి, ఆలోచన విధానం ఇవ్వబడింది, మనసు ఏర్పడే విధానం ఇవ్వబడింది, ప్రాణశక్తి ఉన్నది, బయట కూడా అన్నీ ఉన్నవి, అనుభవించడానికి అవసరమైన అన్నీ ఇవ్వబడినవి. మనం అలా మాత్రమే ఇవ్వబడినట్లుగా మాత్రమే మనం ఆలోచించగలం, ప్రవర్తించగలం, జీవించగలం. దానికి భిన్నంగా మనం ఏం చేయలేము. అయితే మొత్తంగా ఇలా ఇవ్వబడింది, భిన్నంగా మనం ఏమీ చేయలేము అన్నప్పుడు ఇంకా మనం చేసేది ఏంటి? సృష్టి అంతా దాని అంతటా అది నడిచిపోతుంది, దేవుడే నడిపేస్తున్నాడు, బ్రహ్మరాశి పంపేశాడని ఎవరి మతంలో వాళ్ళు అన్నీ చెప్పేసుకొని ఇదంతా ముందే లిఖించబడి జరుగుతున్నది అని అనుకోబాకండి. ఇవ్వబడింది అన్న దాంట్లో విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నమే అర్థం చేసుకుంటే చక్కగా అర్థమవుతుంది. అసలు మనసు ఎలా ఏర్పడుతున్నది అంటే, ముందు ఇవ్వబడింది ఏంటి? స్త్రీ పురుషులు కలిసినప్పుడు పురుషుని యొక్క వీర్యకణం స్త్రీ గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ తల్లి ద్వారా బిడ్డ పుట్టడం జరుగుతున్నది. ఈ ఏర్పాటంతా సృష్టితో చేయబడింది, ఇవ్వబడింది. ఇది మన చేతులు ఎక్కడుంది? స్త్రీ పురుష ఆకర్షణ ఇవ్వబడింది, అలా కలిసేలా ఏర్పాటు చేయబడింది, అలా కలిసినప్పుడు బిడ్డ పుట్టేలా ఏర్పాటు సృష్టి చేసింది. ఇది ఇవ్వబడింది. ఇవ్వబడిందంటే ఇది. ఇప్పుడు పుట్టిన బిడ్డ పెరుగుదల అంటే తల్లి గర్భంలో పెరుగుదల అంతా సృష్టి నిర్మాణ ప్రక్రియలో జరుగుతుంది. అసలు మనకు సంబంధం లేదు అక్కడ. అయితే సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం ఉంది అంటే, బిడ్డ ఎదుగుదల తల్లి శక్తి మీద ఆధారపడి ఉంది. తల్లిలో శక్తి అందాలి బిడ్డకి. అందుకని సరైన పోషకాహారం తీసుకుంటాం అనే ప్రయత్నం తల్లి చేయాలి. సరైన పోషకాహారం తల్లి తీసుకోకపోతే, బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్ని రకాల పోషకాలు అందకపోతే బిడ్డ సరిగా పుట్టే ఛాన్సులు ఉండవు. అది నీ ప్రయత్నం. కానీ ఏర్పాటు ఇలా ఉంది, బిడ్డ వచ్చే ఏర్పాటు ఇలా ఉంది. అలాగే స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ ఉంది. ఈ ఆకర్షణలో వాళ్ళు కలుస్తారు. ఆకర్షణ పెట్టబడింది. కలిస్తే పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టడానికి అనేక వేల ఛాన్సులు మిస్ అవుతూ ఉంటాయి. కోటాను కోట్ల వీర్య కణములు అంటే అవన్నీ కణములే. కోట్లు కోట్లు మనుషులు పుడతారు ఒక్క మనిషి స్పెర్మ్లోంచి. ఎన్నోసార్లు అవి వృధా అయిపోతే ఒక్క కణమేదో తల్లి గర్భంలోకి వెళ్తుంది. అది మనకు తెలియదు. అసలు అది గ్రహించే స్థితి కూడా మనకు తెలియదు. ఇప్పుడు అసలు ఇది సృష్టి ఇచ్చినటువంటి ఏర్పాటు. అసలు స్త్రీ పురుషులే కలవలేదు అనుకోండి, కోరిక పెట్టబడినా నేను కలవాలనుకోవట్లేదు, ఏ స్త్రీతో కలవాలనుకోవట్లేదు, ఏ పురుషుడితో కలవాలనుకోవట్లేదు అనుకోండి, అసలు బిడ్డలు పుట్టే ఛాన్సే లేదు. అది నీ చేతిలో ఉంది, కలుస్తావా కలవా అని. ఒకవేళ కలిసినా నాకు బిడ్డలు వద్దు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు బోల్డ్ రకాలు కనుక్కున్నారు డాక్టర్లు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు వచ్చేసినాయి, బోల్డ్ రకాల మెథడ్స్ వచ్చేసినాయి. పిల్లలు పుట్టకుండా స్త్రీ పురుషులు కలిసి సుఖపడుతూ ఉండొచ్చు. అది నీ చేతిలో ఉంది. అంటే నీ చేతిలో ఏముంది? సృష్టి ఏం చేసింది తెలుసుకో. నీ చేతిలో కూడా ఉంది. అక్కడ కొంత స్వేచ్ఛ మనకిచ్చింది. సృష్టి చేసిన ఏర్పాటులో మన ప్రయత్నం కూడా కలిసిపోయింది. ఆ ప్రయత్నం కూడా వెసులుబాటు అంటే కలవచ్చు, కలవకుండా ఉండొచ్చు, తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. తినేటప్పుడు నచ్చినవి తినొచ్చు, మంచివి తినొచ్చు, ఆరోగ్యకరమైనవి తినొచ్చు. కానీ తినకుండా బతకడం కుదరదు. ఎంతకాలం తినకుండా ఉంటావు? శాశ్వతంగా తినకుండా ఉండటం కుదరదు. ఈ పూటకు మానొచ్చు, మళ్ళీ సాయంత్రం తింటావు, పోనీ ఇవాళ మానొచ్చు, రేపు తింటావు. నీకు నచ్చినవి తినొచ్చు, లేదా మంచివి తినొచ్చు, ఆరోగ్యకరమైనవి తినొచ్చు. ఆ స్వేచ్ఛ ఉందంతే నీకు. అది విచక్షణ. మనం ఇప్పుడు చెప్పుకునే ఆధ్యాత్మికత ఏంటి అంటే, సృష్టి చేసిన ఏర్పాటు ఏంటి, మన ప్రయత్నం ఏంటి, అది అంతే తప్ప ముందే లిఖించబడి ఉంది. నా చావు పుట్టుకలు రాసేయబడి ఉన్నాయి, నాకు అన్నీ రాసేయబడి ఉన్నాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ముందే రాసి పంపించేశారు కాబట్టి నేను చేసేది ఏమీ లేదు, ఇదంతా అలాగే జరుగుతుంది అనేటువంటి మూర్ఖత్వంలోకి వెళ్ళబాకండి. కానీ ఖచ్చితంగా ఇదంతా మానవ సృష్టి ఇలా ఉండాలని నిర్ధారించబడి డిజైన్ చేయబడి ఉంది. ఆ డిజైనింగ్లో నీ పాత్ర వెసులుబాటు ఇవ్వబడి ఉంది.
కొంతవరకు వెసులుబాటు ఇవ్వబడి, ఆ వెసులుబాటులో నీకు ఛాన్స్ ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అని. ఆహారం అయితే నువ్వు తినాల్సిందే. వెసులుబాటు అంటే ఏంటి చెబుతున్నా? ఆహారం నువ్వు తినాల్సిందే, నువ్వు తినకుండా ఉండటం కుదరదు. అయితే నచ్చినవి తింటావా, ఆరోగ్యకరమైనవి తింటావా? కావలసినంత ఆరోగ్యానికి కావలసినంత శక్తికి కావలసినంత తింటావా? అదొక పిచ్చిగా వ్యసనంగా పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు తెగ తింటావా, అన్ని తింటావా? అంటే దాన్ని బట్టి కర్మ ఫలితాలు ఉన్నాయి. కర్మ అంటే ఏంటి? తినటం అనే పని చేస్తున్నావు. కర్మ ఫలితాలు ఆకాశం నుంచి రావు. తినటము అనే పని చేస్తున్నావు. పని చేయటమే కర్మ. శరీరం అంతా కర్మ శరీరమే. కర్మ చేయకుండా శరీరం ఉండటం కుదరదు. ఊపిరి పీల్చుకుంటానే ఉన్నాం, గుండు కొట్టుకుంటానే ఉంది, లోపల అవయవాలన్నీ పనిచేస్తానే ఉన్నాయి. ఆ పని జరుగుతుంటేనే మనం బతుకుంటాం. అసలు అది కర్మ శరీరము అంటే. ఇప్పుడు తినకుండా ఉండటం కుదురుతుందా అంటే అసలు కుదరదు. మరి తినక తప్పదు. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఇందులో ఏం తినాలి అంటే కొన్ని వందల రకాలు నువ్వు తినడానికి అనువుగా సృష్టి పెట్టింది. మళ్ళీ మిగిలిన అన్ని తినడం కుదరదు. సృష్టిలో ఉన్నవన్నీ నీకు సూట్ అవ్వవు. నీకు సూట్ అయ్యే కొన్ని పెట్టింది, అవి వందల రకాలు పెట్టింది. ఆ వందల రకాలన్నీ ఒక్కసారి తినేయగలనా? కుదరదు. కొద్ది కొద్దిగా అవసరమైనంత తినగలను. అది ఎలా? నా శరీరానికి ఏది ఎప్పుడు ఎంత అవసరమో గ్రహించుకొని తినాలి. అందరికీ ఒకేలాగా కూడా ఉండదు. శరీర తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది, భౌగోళిక పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ తినటం అయితే కామన్. ఎవరైనా మనుషులందరూ అంతే. తినక తప్పదు. అందరికీ ఆకలి ఉంటుంది. తినకపోతే ఎవరో బతకరు. అయితే ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు అనే విచక్షణ జ్ఞానమే నువ్వు వాడాలి. అదే ఆధ్యాత్మికత. ఆ విచక్షణ జ్ఞానంతో నువ్వు తినటం జరుగుతుందనుకో, తెలుసుకొని జాగ్రత్తగా శరీర రక్షణ చూసుకుంటూ తినటం జరుగుతుంటే అప్పుడు నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటావు. అది ఆ కర్మఫలం. నువ్వు చక్కగా విచక్షణ జ్ఞానంతో అన్నీ తెలుసుకుని గ్రహించి నా శరీరానికి ఏం అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంత మాత్రమే తింటున్నాను, అవసరార్థం తింటున్నాను, అది కోరిక కాదు, అది పిచ్చి కాదు, అది వ్యసనము కాదు అని అవసరార్థం నువ్వు చేస్తున్నప్పుడు ఆ కర్మలో విచక్షణ జ్ఞానం ఇమిడి ఉంది. ఏం అవసరం, ఎంత అవసరం, ఎప్పుడు అవసరం. నా స్థితి గతి బట్టి నేను శారీరక శ్రమ చేస్తున్నానా, లేదా శ్రమ తక్కువ జీవితమా, నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నా శరీర తత్వం ఏంటి, నేను తిన్నది నాకు ఎలా సూట్ అవుతుంది, ఇవన్నీ గ్రహించుకుంటున్నప్పుడు నువ్వు నిత్య తపస్సు చేయాలి. అదే నిత్య తపస్సే జ్ఞానం. ఇది నాకు వేడి చేసిందా, చలవ చేసిందా, పనికొస్తుందా, పనికి రావట్లేదా, నా శరీరాన్ని పాడు చేస్తుందా, హాని చేస్తుందా, లేదా బాగు చేస్తుందా, ఎంత ఉపయోగపడుతుంది అని గ్రహించుకుంటూ మంచి వాటినే స్వీకరించుతున్నప్పుడు, అలా గ్రహించాలంటే జ్ఞానంతో అన్నింటినీ తెలుసుకోవాలంటే పదార్థాల్లో ఏముందో తెలుసుకోవాలి. ఆ పదార్థం నువ్వు తిన్నప్పుడు నీకేమవుతుందో తెలుసుకోవాలి. నిన్ను నువ్వు గ్రహించుకోవాలి. నీకు ఎంత కావాలో తెలుసుకోవాలి. నువ్వు ఎంత తినాలో తెలుసుకోవాలి. అలా సమస్తం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటమే జ్ఞానం. ఆ తెలుసుకున్న దాంట్లో మళ్ళీ ఇష్టములు అయిష్టములు అంటే రుచులు ఏర్పడినప్పుడు, రుచి చెబుతూ ఉంటుంది నాలుగు, ఇష్టాయిష్టములు ఏర్పడినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇష్ట అయిష్టములకు లోనైపోకుండా విచక్షణ జ్ఞానంతో శరీరం నిలబడేలా ఆరోగ్యవంతంగా ఉండేలా తినాలి. అదే సాధన. అదే జ్ఞానం తెలుసుకోవటం. అదే జ్ఞానాన్ని ఉపయోగించడం. ఇది మరి నువ్వు చేయవలసిన పని. దానంతటిది ఎక్కడ జరిగిపోద్ది? వందల రకాల ఆహార పదార్థాలు నీకు సూట్ అయ్యే పెట్టింది మనిషికి సృష్టి. నిర్ణయించబడింది ఏంటి? వందల రకాలు అక్కడ ఉన్నాయి, నిర్ణయించబడి ఉన్నాయి. నువ్వు ఉన్నావు, నీకు ఆకలి పెట్టబడింది, పదార్థాలు ఉన్నాయి. కానీ ఇందులో ఏది తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఇవి మొత్తం తింటుంటే ఏమవుతుంది? మొత్తం నీ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి కర్మఫలము అనుభవిస్తావు అన్నప్పుడు కర్మఫలం ఎవరో ఆకాశం నుంచి నీ మీద పడేయట్లేదు. కర్మ అంటే పని. శరీరం మొత్తం కర్మకు సంబంధించిందే. పని లేకుండా అసలు శరీరం నిలబడదు. శవం అయితేనే కర్మ ఆగిపోద్ది శరీరానికి. కర్మ ఆగిపోయింది శరీరానికి అంటే ఏంటో తెలిసి అది శవం అయిపోయింది అని అర్థం. అందుకని అది పని చేస్తూనే ఉండాలి. ఆ పనే కర్మ అని పిలిచారు. కర్మ అంటే సంస్కృత పదం, పని అంటే మన వాడుక భాష. నిత్యం కర్మతోనే ఉంటుంది. ఆ కర్మకి ఫలం ఉంటుంది. మనం కర్మలతోనే పని చేస్తూనే అన్ని స్వీకరించాలి. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు తినేసావనుకో, దాని ఫలం అనారోగ్యం. అనారోగ్యాలు అనేక రకాలు. నువ్వు తిన్న విధానాన్ని బట్టి కర్మఫలం, దాన్ని బట్టి వచ్చే అనారోగ్యాలు, జబ్బులు, బాధలు అన్నీ.
మళ్ళీ నువ్వు ఈ తినాలంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం అనే కర్మ చేయాలి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా. మళ్ళీ వాటిలో నువ్వు ఎలా ఉంటున్నావు, మళ్ళీ ఇది విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎవరిని బాధ పెట్టకుండా ధర్మంగా మంచిగా తెచ్చుకున్నావు అనుకో, నీ మానసిక స్థితిలో నేను నిజాయితీగా మంచిగా ధర్మంగా ఉన్నాను అని హాయిగా నిద్రపోయేటువంటి మానసిక స్థితి ఉంటుంది. శరీరం అంతా సమతుల్యమైనటువంటి చక్కటి రసాయనిక చర్యలు ఉంటాయి. ఎందుకని ధర్మంగా మంచిగా ఉండటం అంటే సహజంగా ఉండటం. శరీరంలో ఒడిదుడుకులు ఉండవు. కాదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, తప్పులు చేస్తాను, మోసాలు చేస్తాను, నాకు డబ్బులు ముఖ్యం, డబ్బే తెచ్చుకోవాలన్నావు అనుకో, నీకే తెలుసు నువ్వు మోసం చేస్తున్నావని, నీకే తెలుసు నువ్వు అబద్ధం చెబుతున్నావని, నీకే తెలుసు నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావని, నీకే తెలుసు నువ్వు అన్యాయాలు చేస్తున్నావని. కాబట్టి ఈ పనులన్నింటికి సమాజంలో అగౌరవము శిక్షలు ఉన్నాయి. చట్టానికి దొరికితే శిక్షలు ఉన్నాయి, మనుషులకు దొరికితే శిక్షలు ఉన్నాయి, తెలిస్తే అవమానాలు ఉన్నాయి, అపవాదులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కనుక ఆ పని చేస్తున్నప్పుడు నీలో నీకే ఒక భయము, ఒక బెరుకు, ఒక ఆదుర్ద, ఒక కంగారు లోపల మొదలవుతాయి. అదే తప్పైనా, డబ్బు పరమైన, వ్యభిచారమైనా, ఇంకోటైనా. కానీ వాటిని కప్పిపుచ్చుకొని అవి నీ లోపల జరిగే చర్యలు. పైకి నువ్వు నటిస్తూ చేయొచ్చు, పైకి శరీరంలో మొహం మీద నవ్వు చూపించవచ్చు, నిజాయితీ చూపించవచ్చు, కానీ అంతర్గతంలో నీకు తెలుసు. అప్పుడు ఏమైందంటే నీలో ఆదుర్ద, కంగారు, వీటి వలన నీలో రసాయనిక చర్యలు అంటే అధర్మము నీ శరీరంలోనే అధర్మంగా ప్రవర్తించింది. తేలికగా ఉండవలసిన శరీరము భారంగా తయారైంది, బరువుగా తయారైంది. ఎందుకని నేను తప్పు చేస్తున్నానని లోపల తెలుసు, పైకి మాత్రం ఒప్పుగా వ్యవహరిస్తున్నాను అంటే నీకు తెలుసు అంతర్గతంలో. కాబట్టి నీ రసాయనిక చర్యలన్నీ మారిపోయినాయి, నీ శరీర పరిస్థితులన్నీ మారిపోయినాయి. మళ్ళీ అవన్నీ అనారోగ్యాలు అయిపోతావే కర్మఫలము. ఏది శారీరకంగా. మళ్ళీ భౌతికంగా వచ్చేటప్పటికి ఈ తప్పులు బయటపడినప్పుడు, ఈ చెడులు బయటపడినప్పుడు, నువ్వు తప్పులుగా దొరికిపోయినప్పుడు అవి అనుభవించవలసిన ఆయా సంబంధిత శిక్షలు ఉంటాయి. అవి అవమానాల, చట్టపరమైన శిక్షల, మనుషులు విధించే శిక్షల, అది అలా ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. అంటే శారీరక అనారోగ్యాలకు లోనవుతావు, మానసిక అభద్రతకు లోనవుతావు. అది మానసికంగా తప్పులు చేస్తున్నాను నీకే తెలుసు కనుక మానసికమైనటువంటి గందరగోళానికి లోనవుతావు, ఒత్తిడికి లోనవుతావు, స్ట్రెస్కి లోనవుతావు, సమాజపరంగాను శిక్షలకు లోనవుతావు. ఇక్కడ విచక్షణ. ఈ విచక్షణ ఏంటి? నీకు శరీరం ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడినాయి, నువ్వు పని చేసుకొని బతకాలి. అలా ఇక్కడ సృష్టి నిర్మాణం ఉంది. ఆ పనికి మనిషి డబ్బు అనే ఒక వ్యవస్థ పెట్టుకున్నాడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకున్నాడు. సరే అవన్నీ చేయాల్సిందే. అందులో సక్రమంగా చేస్తే మనసు బాగుంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఎందుకని కర్మఫలం అది. అలాగే ప్రాపంచికంగా కూడా సామాజికంగా కూడా హాయిగా ఉంటావు. మంచివాడు, మంచి ఆవిడ అన్న పేరు ఉన్నప్పుడు నీకు హాయిగా సాగిపోద్ది జీవితం. నిన్ను అందరూ కోరుకుంటారు, నిన్ను అందరూ దగ్గర ఉంచుకుంటారు, నిన్ను కలవనిస్తారు, నీతో కలుస్తారు. సంసార జీవితం కానీ, కుటుంబక జీవితం కానీ, భౌతికంలో సమాజ జీవితం కానీ, మనుషులు కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఎలా బతుకుతావు? అసలు నువ్వు ఒకళ్ళే బతకడం కుదరదుగా. కాబట్టి ఇక్కడ కర్మల ఫలం నువ్వే తయారు చేసుకుంటున్నావు, పైనుంచి ఎవరు పడేట్లా. కానీ అది ఫిక్స్డ్. నువ్వు పని చేయకుండా బతకడం కుదరదు. ఆహారం తినాలి. ఆహారం తినాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, ప్రయత్నం చేయాలి. జంతువులు ప్రయత్నించుకుంటున్నాయి. అడుగు వృత్తి వ్యాపార ఉద్యోగాలు అనం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రయత్నమే మనిషికి వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు. ఇలా ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లో నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇది తెలుసుకోవాలి. ఇలా ఏర్పాటు చేయబడిన ఫిక్స్డ్ ఫార్మేట్ మనసు లేకుండా శరీరము కదలదు. ఇందాక నిద్రావస్థ గురించి చెప్పుకున్నాం. నిద్రలో శరీరము నిద్రపోయింది, మనసు కూడా ఆగిపోయింది. నిద్రపోవటం అంటే ఏంటి? శరీరం అసలు ఆగిపోయింది, మనసు కూడా ఆగిపోయింది. దాన్ని నిద్ర అని పిలిచాం. అయితే అక్కడ ఏం జరిగింది? నేనన్న స్పృహ కూడా పోయింది. నేను ఈ శరీరం అన్న స్పృహే పోయింది. ఇంకా నేనేం చేయగలనప్పుడు? నా వల్ల ఏమవుద్ది అసలు? అందుకని మనసు లేకపోతే జీవితమే కుదరదు. ఆ మనసే ఆలోచనలు, ఊహలు, భావాలు. అది దాని లక్షణం. అది మనోశక్తి.
ఆ మనస్సు అనే శక్తిలో ఏమేమి ఉన్నాయి? అది ప్రాణశక్తి. ఆ శక్తిలో ఏమేమి ఉన్నాయి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉన్నాయి. ఆ జ్ఞానశక్తి యొక్క, ఇచ్ఛాశక్తి యొక్క, ఈ శక్తి యొక్క లక్షణమే ఊహ. ఊహాత్మకంగా లేకపోతే ఎలా చేస్తాం? ఆలోచన శక్తి లేకపోతే అసలు ఎలా చేస్తాం? ఆలోచన అంటే ఊహేగా. అనేక రకాల ఆలోచనలతోనే సైంటిస్టులు ఇప్పుడు అనేకంగా అనుకున్నారు. కోటాను కోట్ల రకాల వైద్యానికి సంబంధించిన మందులు ఉన్నాయి, వైద్యానికి సంబంధించిన విధానాలు ఉన్నాయి మనుషుల్ని రక్షించడానికి. ప్రాణాపాయాల నుంచి రక్షిస్తున్నారు. ఇవన్నీ ఆలోచనలు పుట్టినాయి, ఎక్కువగా ఆలోచిస్తే పుట్టినాయి. సైంటిస్టులు విపరీతంగా ఆలోచిస్తే పుట్టినాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తే పుట్టినాయి. మనం ప్రపంచంలో ఉపయోగించుకుంటున్న వస్తువులన్నీ, మనం ధరించే బట్టల నుంచి, ఒక గుండు సూది నుంచి, ఒక పిన్నీసు నుంచి, మనం వేసుకునే చెప్పుల నుంచి, ఆఖరికి మన నెత్తి మీద జుట్టుకు మనం చేసుకునే క్రాఫ్ట్స్ స్టైల్స్ నుంచి, అనేక రకాల హెయిర్ కటింగ్ స్టైల్స్ నుంచి, అన్ని ఆలోచనల నుంచి పుట్టినాయి. అదంతా అతిగా ఆలోచిస్తే పుట్టినాయి. ఇంకా అతిగా ఆలోచిస్తూనే ఉన్నారు. అతి ఆలోచనలే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ర్యాకెట్లు, విమానాలు, బస్సులు, వాహనాలు. ఇంకా అతిగా 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 ఆలోచిస్తూ ఇంకా కొత్త కొత్తగా అసలు మనిషే లేకుండా డ్రైవింగ్లు చేసే కార్లు కూడా కనుక్కున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్, మనిషి సహాయం లేకుండా కారు డ్రైవ్ చేసుకెళ్ళిపోద్ది. అనేక రకాలైనటువంటి భద్రతా విమానాలు ఉన్నాయి, అవి మిలిటరీలో ఉంటాయి. మనిషి లేకుండా విమానం దాన్ని అదే నడుపుకెళ్ళిపోద్ది. ఇదంతా అతి ఆలోచనలోంచి పుట్టింది. అతి ఆలోచన చెడ్డది కాదు. సైంటిస్టులందరూ అతి ఆలోచన చేసేవాళ్ళే. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో తనను తాను నడుపుకోవాలనుకునే వాళ్ళు అతి ఆలోచనలు చేసేవాళ్ళే. జ్ఞానం అంటేనే అతి ఆలోచన. మూర్ఖుడు అతి ఆలోచన చేయడు, తనకు తోచింది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ అతి ఆలోచన ఏ వైపు ఉన్నది? అది ఇక్కడ. ఈ అతి ఆలోచన ఏంటంటే ఊహే. ఊహించటం, ఆలోచించటం, ప్రయత్నించటం అంటే ఆలోచన ప్రయత్నం. దాని నుంచి ఆవిర్భవించినవే అనేక సైన్స్కు సంబంధించిన విషయాలు, ప్రపంచంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న విషయాలు. అసలు సినిమాలు చూడండి, ఊహాత్మకంగా ఒక రైటర్ కథ రాస్తాడు, ఊహాత్మకంగా ఒక డైరెక్టర్ దాన్ని ఎలా ఒక పిక్చరైజేషన్ అంటే ఒక సినిమాగా తీసి ప్రజలను రంజింపజేసేలా తెర మీద చూపించవచ్చు ఊహిస్తాడు ముందు. ఆ ఊహకు తగ్గ గెటప్ లేస్తాడు అందరికీ. అలా ఊహాత్మకంగా రైటర్ రాసిన కథని, డైరెక్టర్ చెప్పిన విషయాన్ని అనేక మంది నటీనటులు ఊహించుకొని అలా యాక్ట్ చేస్తారు. వాళ్ళు ఒరిజినల్గా అలా ఉండరు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క గెటప్లోకి వెళ్ళిపోతారు, ఒక్కొక్క పాత్రలోకి వెళ్ళిపోతారు. మొత్తం సృష్టి అంతా ఆలోచన మీద, ఊహ మీద, మనసు మీద నడుస్తుంది. అయితే ఇదంతా అతి ఆలోచనే. ఏ రంగంలోకి వెళ్ళినది ఎక్కువ సాగుతుందంటే అతి ఆలోచన, ఎక్కువ ఆలోచించటం. అప్పుడే ఎక్కువగా సాగుద్ది, ముందుకు సాగుద్ది. సైన్స్ అభివృద్ధి అలాగే జరిగింది. అన్ని రంగాలలో అభివృద్ధి. ఒక సినిమా రంగం కానీ, ఒక బట్టలు కానీ, ఏ రంగం తీసుకోండి, అందులో మనం డెవలప్ అవుతూ ఇంకా ముందుకి ప్రతి విషయం కనుక్కోబడుతుంది. అంటే మనకు ఉపయోగించుకునే వస్తువులు కానించి, మన ఆరోగ్యాన్ని కానించి, మన రక్షించేటువంటి వైద్య వృత్తులు కానించి, మందులు కానించి అన్నీ ఇంకా ముందుకు కనుక్కుంటానే ఉన్నారండి. ఏంటి వాళ్ళు అతిగా ఆలోచిస్తూనే ఉన్నారు, ఊహిస్తూనే ఉన్నారు, భావిస్తూనే ఉన్నారు, దానికి సంబంధించిన ప్రయోగాలు చేసుకుంటూనే ఉన్నారు, కొత్తవి కనుక్కుంటానే ఉన్నారు. ఎప్పటికీ ఇది ఆగదు. అసలు మానవ జాతిలో నాగరికత అనేది అంటే భౌతికంగా ప్రపంచం మొత్తం కలిసిపోయింది ఇప్పుడు విమానాల ద్వారా. ఈ నాగరికత, డెవలప్మెంట్, విశ్వం అంతా ఒక కుటుంబం అయిపోయింది. ఇదంతా ఆలోచనల నుంచి పుట్టింది, అతి ఆలోచనల నుంచి పుట్టింది. అలాగే నేను అనంత ఆత్మస్వరూపుడిని అనేటువంటి మనిషి, నేను శరీర భావనలో ఉండే మనిషి, మనోభావనలో ఉండే మనిషి, కోరికల్లో ఉండే మనిషి, నిరంతరం కోరికలు తీర్చుకోవడానికి జంతువులా బతికే మనిషి, జంతువులా ప్రవర్తించే మనిషి, క్రూర జంతువుల ఇతరుల మీద పడి దాడులు చేసి జీవించేటువంటి ఒక ఆది ఆటవిక మానవుడు. నేను అనంత ఆత్మస్వరూపుడను, ఆత్మజ్ఞానిని, నేను ఒక బుద్ధుడును, నేను ఒక శాంత స్వరూపుడును, నేను ఒక స్థితప్రజ్ఞుడును, నేను ఒక స్థిరత్వాన్ని, నేను అపరిమిత దయగలిగిన వాణ్ణి, జాలి కలిగిన వాణ్ణి, మంచివాణ్ణి, మంచిదానిని, దయా, జాలి, కరుణ, ప్రేమ ఇవన్నీ నా స్వరూప స్వభావాలు, నేను అసలు ఎవరికీ హాని చేయను అనేటువంటి అద్భుతమైనటువంటి విశ్వవ్యాపక ఏకత్వానుభూతికి, ఆత్మశక్తి అనుభూతికి,
అతి ఆలోచన వలన చేరుకున్నాడు. తనను దాన్ని పరిశీలించుకోవడం అనే అతి ఆలోచన. అది మనసుతోనే జరుగుతుంది, జ్ఞానంతోనే జరుగుతుంది, ఊహతోనే జరుగుతుంది, ఆలోచనతోనే జరుగుతుంది. అలాగే బ్రతికి ఉన్నప్పుడు భౌతికంగా నేను ఎవరికి హాని చేయను, నేను ఒక దయాస్వరూపుడను, దయాస్వరూపురాలను, అందరూ నాలాంటి వాళ్లే, నేను అందరికీ సాయం చేస్తాను, మేలు చేస్తాను, నేను ఒక మహోన్నతుడను, ఒక మహోన్నత స్వభావంతో జీవిస్తాను, ఉన్నత స్వభావంతో జీవిస్తాను, సాయపడుతూ జీవిస్తాను, మేలు చేస్తూ జీవిస్తానని తనలో తాను మంచిని పెంచుకోవటం కూడా అతి ఆలోచనతోనే జరిగింది, అతి జ్ఞానంతోనే జరిగింది, అతి ఊహతోనే జరిగింది. జ్ఞానము, ఆలోచన, ఊహ, మనసు ఇవన్నీ ఒకటే. అదే శక్తి, ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. అది శరీరంతో కలిసి ఉన్నప్పుడు అలా సాగుతూనే ఉంటుంది. అది దాని లక్షణాలు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తిలో ఊహాశక్తి ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది. ఇచ్ఛాశక్తిలో ఊహాశక్తి ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది. శక్తిలోనే సమస్తం ఉంటాయి. అయితే శక్తి మీద శరీరానికి భిన్నంగా ఉందా, మనసు శరీరానికి భిన్నంగా ఉందా? మనసు అనేది అసలు ఎలా ఏర్పడుతున్నది అంటే మళ్ళీ సృష్టి విధానం. మనసు ఎలా ఏర్పడుతున్నది అనేక సార్లు చెప్పుకున్నాం. అది సృష్టి ఏర్పరిచిన విధానం. అందులో మన పాత్ర ఏంటి, సృష్టి పాత్ర ఏంటి తెలుసుకుందాం. ఒక బిడ్డ జన్మ తీసుకున్నప్పుడు, మాతృగర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు తల్లి పక్కన ఆ బిడ్డను పడుకోబెడతారు. అలా ఏ బిడ్డనైనా మీరు గమనించి చూడండి. అప్పుడు బిడ్డకి ఏమున్నది, బిడ్డ ఎలా ఉన్నది అంటే, బిడ్డకు శరీరం ఉన్నది, ఆ శరీరములో ప్రాణం ఉన్నది, ఇంతే ఉంది. అప్పుడు మనసు లేదు. అక్కడి నుంచి బిడ్డ ఎదుగుదలలో మాతృస్పర్శ అంటే తల్లి ముట్టుకోవటం, పట్టుకోవటం, పాలు తాగించటం, అలా బిడ్డ రోజు రోజుకి ఎదుగుతూ ఈ స్పర్శలు, శబ్దాలు, దృశ్యాలు ఇవన్నీ గ్రహిస్తూ ఉంటుంది. ఇవన్నీ గ్రహించబడుతున్నప్పుడు అంటే ఒక స్పర్శ తల్లి పట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది అని ఒక చేతుల స్పర్శ చర్మము ద్వారా లోపలకు ప్రవేశించి ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఎందుకని బిడ్డకి ఏముంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది లోపల. అంటే ప్రాణంతో ఉన్న బిడ్డ ఉంది అక్కడ. అప్పుడు ఈ స్పర్శ ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఇలా గ్రహించిన విషయాలన్నీ, స్పర్శలు, శబ్దాలు, దృశ్యాలు, రుచులు, మొత్తం వాసనలు అన్నీ కూడా ప్రాణశక్తిలో ఎప్పటికప్పుడు ప్రింట్ అవుతున్నాయి. బిడ్డ ఎదుగుదల అదే, మనదైన అంతే. అలా అసలు మనసే లేనటువంటి, ప్రాణము శరీరముతో బయటకు వచ్చినటువంటి ఒక బిడ్డ తన జీవిత ఎదుగుదలలో, శరీర ఎదుగుదలలో, పెరుగుదలలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేటువంటివి పంచేంద్రియముల ద్వారా కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనేటువంటి వాటి ద్వారా గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి, ముద్రించబడుతున్నాయి, నిక్షిప్తమవుతున్నాయి, జ్ఞాపకం ఉంటున్నాయి. అలా ఎందుకు జ్ఞాపకం ఉంటున్నాయి, ఎందుకు ప్రింట్ అవుతున్నాయి అంటే, ఆ జ్ఞాపకం ఉండకపోతే నేనెవరో అసలు నాకే తెలియదు, నా కంటిన్యూటీ నాకు తెలియదు, నా జీవితం నాకు తెలియదు. నేను అసలు కంటిన్యూ 100 సంవత్సరాలు జీవించడానికి నాకు గుర్తుండదేమి. అందుకని గుర్తు ఉండేలా 100 సంవత్సరాల జీవితము నాకు కంటిన్యూగా ఇబ్బంది లేకుండా సాగేలా సృష్టి చేసిన ఏర్పాటు ఈ జ్ఞాపక వ్యవస్థ, ఈ ప్రాణశక్తిలో ప్రింటింగ్ వ్యవస్థ. ఆ జ్ఞాపకాలు ఏమైనాయో, ప్రింట్ అయినవి ఏమున్నాయో ప్రాణశక్తిలో, ప్రాణశక్తితో కలిసినటువంటి జ్ఞాపకాలను మనసు అని పిలుస్తున్నాం. అది మళ్ళీ ప్రాణశక్తి విడిగా ఉంది. మనసు కాకుండా ప్రింట్ అవ్వని విషయాలతో స్వచ్ఛమైన ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తిలో కొంత భాగంలో ప్రింట్ అయిన విషయాలను మనసు అని పిలుస్తున్నాం, ఆ పార్ట్ని. అంటే మనసు అంటే ఏంటి, ఇప్పుడు ప్రాణశక్తి ప్లస్ మన మొత్తం జ్ఞాపకాలు. అవే తిరిగి మనకి ఆలోచనలుగా, గుర్తుగా, జ్ఞాపకాలుగా, భావాలుగా, భావోద్వేగాలుగా అనేకంగా మనకి మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకని, నిత్య నడవడికి 100 సంవత్సరాల జీవితం కంటిన్యూటీకి నేనెవరో, నా వాళ్ళెవరో, నేనేం చేస్తున్నాను, నా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏంటి, కంటిన్యూగా జీవితం జీవించడానికి గుర్తు రావటం, జ్ఞాపకం ఉండటం అనే ప్రాసెస్ ఉండాలి.
జ్ఞాపకాలలోంచి గుర్తు రావటం అనేదే ఆలోచన. అందుకని ఏది నీకు ఎప్పుడు ఏది అవసరమో తెలియదు కాబట్టి ఫాస్ట్గా మొత్తం ఆలోచనలు వస్తానే ఉంటాయి. ఇది కాలు, ఇది చెయ్య, ఇది వెంట్రుకలు, ఇది జుట్టు, నా శరీరం, నొప్పి, బాధ, సుఖం, సంతోషం, ఆకలి, లక్షల కోట్ల విషయాలు వెంటనే రాకపోతే మెలకువ నుంచి పడుకునే వరకు అసలు మనం కదలటం, జీవించటం, పనిచేయటం కుదరదు. అన్నీ గుర్తించుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ గుర్తు జ్ఞాపకాలలోంచి గుర్తింపబడేలా ఎంత ఫాస్ట్గా మనసు పనిచేస్తుందో చూడండి. అంత ఫాస్ట్గా అది పనిచేస్తుంటే మనం శరీరంతో పనిచేయగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఇది సృష్టి ఏర్పాటు. ఏది? బిడ్డ, ప్రాణశక్తి, ప్రింటింగ్ ప్రాసెస్, మనసు సృష్టి ఏర్పాటు. కానీ ఇందులో మనదేమిటి అంటే ఏ పరిస్థితుల్లో ఏ బిడ్డ ఎవరింట్లో పుట్టిందో, అక్కడ తాను ఎవరిని చూస్తుందో, ఏ ప్రదేశంలో పుట్టిందో, ఏ దేశంలో పుట్టిందో, ఏ మతంలో పుట్టిందో, ఏ తల్లిదండ్రులకు పుట్టిందో, ఏ భౌగోళిక పరిస్థితులకు పుట్టిందో, ఏ భాషలో పుట్టిందో, మొత్తం అక్కడ ఆచార వ్యవహారాలు వాటితో మనసును తయారు చేసుకుంటుంది. మనుషులందరికీ ఒకేలాంటి మనసు అందుకే ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషి తను గ్రహించే విషయాలు భిన్నంగా ఉంటాయి. వాటితో వాళ్ళ మనసు తయారవుతూ ఉంటుంది. అందుకని మనసులు వేరు. ప్రాణశక్తి ఒకటే అందరికీ, శరీర పనితీరు ఒకటే, శరీరం ఒకటే. రూపురేఖలు వేరు శరీరానికి. ఎందుకని? అవి తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి రూపురేఖలు. తండ్రి జీన్స్లోంచి, తల్లిలోంచి, తల్లిదండ్రుల కలయికలోంచి వచ్చినటువంటి రూపం కనుక ఈ తల్లిదండ్రులతో మిశ్రితమై ఉంటుంది. వాళ్ళ రూపురేఖలతో వాళ్ళ గుణ స్వభావాలు కూడా కొంత బేసిక్గా ఉంటాయి. కానీ గ్రహింపబడే విషయాలన్నీ మనసుగా తయారవుతూ ఉంటాయి. అందుకని ఎవరి మనసు వాళ్ళదే, ఎవరి రూపం వాళ్ళదే. ఇదేంటి? ఇప్పుడు రూప తయారీ మొత్తం మళ్ళీ సృష్టి చేసింది తల్లిదండ్రుల కలయికలో. దాన్ని మనమేం మార్చలేం. కానీ మనసు తయారీ మందే. ఇప్పుడు మీరు ఈ విషయాలు వింటున్నారు, ఇవి మీ మనసుగా తయారైపోతాయి. ఈ విషయాలు వినరు, వాళ్ళది వేరే వాళ్ళ మనసు ఇంకోలా తయారవుతుంది. ఇంకోటి వింటారు, ఆ మనసు ఉంటుంది. ఆ మనసులో ఆ విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో సినిమాలు చూస్తారు, ఎవరో షికారులకు వెళ్తారు, ఎవరో టీవీ సీరియల్స్ చూస్తారు, ఎవరో పుస్తకాలు చదువుకుంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అది ఆ మనసుగా తయారవుతూ ఉంటుంది. ఇలా నిత్యం మనకి మరణించే వరకు మనసు తయారవుతూనే ఉంటుంది. తయారైన మనసు మళ్ళీ గుర్తుగా, జ్ఞాపకంగా, ఆలోచనల రూపంలో, భావాల రూపంలో మనకు గుర్తొస్తూనే ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం ఆలోచిస్తూ, ఊహిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. దీన్నే అతి ఆలోచనలు అంటాం. అంటే శరీరాన్ని కదపకుండా, అంటే గుర్తొచ్చింది విషయం శరీరంతో వెళ్ళి పనిచేయకుండా ఊహించుకుంటూ, భావించుకుంటూ, ఊహాత్మకంగా గడిపేదే అతి ఆలోచనలు. అయితే ఇందాక చెప్పాను, అతి ఆలోచన, ఊహ ఇవన్నీ జ్ఞాన సంబంధిత విషయాలు. సహజంగానే ఉన్నాయి. అతి ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అతిగా ఆలోచిస్తున్నాం? అతిగా ఆలోచించే అంత శక్తి అసలు శరీరానికి ఎందుకు ఇవ్వబడింది? మనసుకు ఎందుకు ఇవ్వబడింది? ఆ ఊహాత్మక శక్తి అంత బలీయంగా మనసులో ఎందుకుంది అంటే, అది ఉండబట్టే సైంటిస్టులు ఇన్ని కనుక్కున్నారు. ఎన్నో మెడిసిన్స్ కనుక్కున్నారు, ర్యాకెట్లు కనుక్కున్నారు, విమానాలు కనుక్కున్నారు, అనేక వాహనాలు కనుక్కున్నారు. జీవించడానికి అవసరమైనటువంటి ఎన్నో అవసరమైన వస్తువులు, లక్షల కోట్లు కనుక్కున్నారు, కనుక్కుంటున్నారు, కనుక్కుంటూనే ఉంటారు. ఇదంతా అతి ఆలోచనలోంచే వచ్చింది, ఆలోచనలోంచే వచ్చింది. అతిగా ఆలోచించే వాళ్ళే ఇవన్నీ కనుక్కోగలుగుతారు. మామూలు సామాన్య ఆలోచనలో ఉన్న వాళ్ళు ఏం కనుక్కోలేరు. అతిగా ఆలోచించే వాళ్ళే సైంటిస్టులు అవుతారు, డాక్టర్లు అవుతారు, అత్యద్భుతమైన ఆవిష్కరణలు కనుక్కుంటారు. ఏది? భౌతికంలో, ప్రపంచంలో మనిషికి ఉపయోగపడేవి. ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఇంకా బెటర్గా ఎలా చేయాలి. అలా వాళ్ళ సెల్ ఫోన్లు, టీవీలు ఇంకా మారిపోతున్నాయి చూడండి. ఇంకా వ్యవస్థ మారిపోతుంది, ఇంకా డెవలప్ అయిపోతుంది. ఒకప్పుడు వైరులతో ఫోన్లు ఉండే, ల్యాండ్ ఫోన్లు ఉండే. ఇప్పుడు వైర్ అనేది తీసేశారు, సిగ్నల్స్ మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కొంతకాలం అయితే ఇప్పుడు సిగ్నల్స్కి టవర్లు కడుతున్నారు భూమి మీద, సెల్ సిగ్నల్ అందటానికి. ఇంకా టవర్లు కూడా ఉండవు, ఆల్రెడీ ఇప్పుడే వచ్చేసింది అది. శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా భూమి మీద టవర్స్ అనేవే లేకుండా ఫోన్లకి అందిస్తామని ఎలాన్ మస్క్ గారు చెబుతున్నారు. ఆయన ఆల్రెడీ శాటిలైట్లు ఎన్నో పంపాడు ఆయన.
అంటే ఏంటి, ఇక టవర్లు ఉండవు సిగ్నల్స్కి, భూమి మీద ఏం టవర్లు పెట్టక్కర్లా. శాటిలైట్ ద్వారా అంతరిక్షంలో ఉన్నటువంటి అంతరిక్ష వాహనాల ద్వారా, శాటిలైట్స్ ద్వారా సెల్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు మీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే సిగ్నల్ అందకపోవడం ఉండదు. మీరు అడవిలో ఉన్న అందుద్ది, సముద్రంలో ఉన్న అందుద్ది, కొండల మీద ఉన్న అందుద్ది, ఎక్కడున్నా మీకు సిగ్నల్ ఉంటుంది. ఎందుకని, సిగ్నల్ అంతరిక్షంలోంచి వచ్చేస్తుంది శాటిలైట్ ద్వారా. ఇప్పుడు టవర్ల ద్వారా నేల మీద నుంచి రావాలి కాబట్టి కొంత దూర ప్రాంతాలలో అది అందదు, టవర్లు లేని ఏరియాల్లో అది అందదు. కానీ అంతరిక్షంలోంచి వచ్చేటప్పుడు ఇక భూమి మీద ఎక్కడున్నా అందుద్ది. ఈవెన్ అంతరిక్షంలో కూడా అందొచ్చు, ఎందుకని అది అంతరిక్షంలోంచి వస్తుంది కనుక. ఇంకేం కనుక్కుంటారో. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనిషి తలలోంచి వచ్చినాయి. మనిషి తలలోంచి వచ్చినాయి ఆవిష్కరణలన్నీ, అతి ఆలోచనలోంచి వచ్చినాయి. ఈ అతి ఆలోచన, అతి ఊహ ఏ వైపు ఉన్నది అది. ఇది మనిషికి ఎందుకు ఇవ్వబడింది అంటే శక్తి అంతే, సర్వవ్యాపక శక్తి అది, అనంత శక్తి అది, పరిమితి లేని శక్తి అది. పరిమిత శరీరంలో ఇరుక్కుని ఉందంతే అది. అయితే అది శరీర నిర్మాణం, సృష్టి చేసిన ఏర్పాటు అది. శక్తి పదార్థం అయ్యేటప్పటికి పరిమితి అవుతుంది, పదార్థం శక్తి అయ్యేటప్పటికి అపరిమితి అవుతుంది. అంటే అంతకంటే ఏం లేదు. సముద్రంలో కెరటం ఎగిసిపడినప్పుడు పరిమితంగా కెరటం కనపడుతుంది, కెరటం సముద్రంలో కలిసిపోయినప్పుడు అపరిమితంగా అనంతంగా సముద్రం ఉంది. రెండు ఒకటే. ఎందుకు ఎగిసిపడుతున్నాయి కెరటాలు అంటే అది సముద్రంలో ఉన్న శక్తి. అలాగే సృష్టి అంతా శక్తిమయం కనుక శక్తి పదార్థంగా కనబడినప్పుడు, రూపాంతరం చెందినప్పుడు, శక్తే పదార్థమైనప్పుడు మనకు సృష్టిగా కనపడుతుంది. మనిషిగా, జంతువుగా, చెట్టుగా, పుట్టగా, గుట్టగా, నదిగా, సముద్రంగా, గ్రహంగా, గోళంగా, ఎన్నైతే అన్ని. మళ్ళీ ఈ పదార్థాలన్నీ శక్తిగా మారిపోతున్నాయి, సముద్ర కెరటాలు ఎగిసిపడినట్టుగా. ఇవి శక్తి కెరటాలు. శక్తి కెరటం ఎగిసిపడితే సృష్టి, ఆ కెరటం మళ్ళీ లీనమైపోతే శక్తి. అంతే, అంతకంటే ఏం లేదు. అది మనకు విభిన్నంగా కనిపిస్తున్నది. ఈ ఊహ, అత్యధిక ఊహ, ఎక్కువ ఆలోచిస్తాను, అతిగా ఆలోచిస్తాను, అతిగా బాధపడతాను, అతిగా దుఃఖపడతాను, నాకు ఆలోచనలు ఎక్కువ, అతి ఆలోచనలు ఎక్కువ అంటే అసలు అతి ఆలోచనలే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఆవిష్కరణలన్నీ అతి ఆలోచనలోంచి వచ్చినాయి. కాబట్టి అతి ఆలోచన చెడ్డది కాదు, అతి ఆలోచన చాలా అవసరం, చాలా మంచిది. అది జ్ఞానం. జ్ఞానాన్ని అధికంగా వాడే వాళ్ళకి అతి ఆలోచన ఉంటుంది. శరీరాన్ని తక్కువ వాడతారు, జ్ఞానాన్ని ఎక్కువ వాడతారు. అవే ప్రపంచంలో అన్ని రకాల భౌతిక ఆవిష్కరణలు, మనిషి వాడుకునే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాల నుంచి కట్టుకునే బట్టల నుంచి సమస్తము. ఇది అవసరం కనుక సృష్టించింది. అయితే దీనిని ఎలా వాడుతున్నావు? ఇప్పుడు ఒక సైంటిస్ట్ అతి ఆలోచన చేస్తున్నప్పుడు నేను అతి ఆలోచన చేస్తున్నానని దుఃఖపట్ల, భయపట్ల, బాధపట్ల, దుఃఖపడతల్లా, ఒత్తిడికి లోనవట్లా, స్ట్రెస్కి లోనవట్లా, ఆనందపడుతున్నాడు. నేను బోల్డ్ కనుక్కున్నానని. రోజుకి 20 గంటలు పనిచేసి 4 గంటలు మాత్రమే నిద్రపోయి, రోజుకి 22 గంటలు పనిచేసి 2 గంటలు మాత్రమే నిద్రపోయి ల్యాబొరేటరీలోనే జీవితాలు గడిపేసేటువంటి సైంటిస్టులు, అనేక రకాల ప్రయోగాలు చేసేటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, ఈ గొప్ప వాళ్ళందరూ, అనేక ఆవిష్కరణలు ఆవిష్కరిస్తున్న వాళ్ళందరూ కూడా అది ఒక ఆనందంగా తీసుకున్నారు, ఆహ్లాదంగా తీసుకున్నారు. ఎందుకని కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు వాళ్ళు, కొత్త కొత్తవి కనుగొంటున్నారు, మానవాళికి ఉపయోగపడేవి కనుగొంటున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో సాధిస్తున్నారు. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప చదువులు చదివేవాళ్ళు, ఇలా భౌతికంలో ఏ గొప్ప పనులు చేయాలన్నా, గొప్ప చదువులు చదవాలన్నా కనీసం నువ్వు అతి ఆలోచన చేయాలి, అతిగా జ్ఞానం తెలుసుకోవాలి, అతిగా జ్ఞానాన్ని ఉపయోగించాలి. శరీరాన్ని తక్కువ ఉపయోగిస్తావు, జ్ఞానాన్ని ఎక్కువ ఉపయోగిస్తావు. అదే అతి ఆలోచన, అతి ఊహ. ఇది సృష్టి పెట్టిన ఏర్పాటు. ఇందులో ఛాన్స్ ఏంటి అంటే నువ్వు దాన్ని ఎటువైపు అయినా వాడుకోవచ్చు. ఒక ఆయన ర్యాకెట్లకు వాడాడు, ఒక ఆయన విమానాలకు వాడాడు, ఒక ఆయన మందులకు వాడాడు, ఒక ఆయన వైద్యంలో సర్జరీలకు వాడాడు, ఒక ఆయన ఇంజనీరింగ్కి వాడాడు, ఒక ఆయన పెయింటింగ్కి వాడాడు, ఒక ఆయన డ్రైవింగ్లకు వాడాడు, ఒక ఆయన వాహనాలు కనుక్కోవడానికి వాడాడు, ఒక ఆయన పిన్నీసులకు వాడాడు, ఒక ఆయన దబ్బలాలకు వాడాడు, ఒక ఆయన సూదులకు వాడాడు, ఒక ఆయన కుట్టు మిషన్లు తయారు చేశాడు. అలా రకరకాలుగా వాడుతూనే ఉన్నారు అనేక మంది. అనేక ఆహార ఉత్పత్తులకు వాడారు, ఆహార పదార్థ తయారీలకు వాడుతున్నారు. ఇంట్లో కూడా చూడండి, చాలామంది ఆడవాళ్ళు కొత్త కొత్త వంటకాలు తయారు చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి ఏం కాదు, అవి ఇవి కలిపితే అయ్యేదే, కానీ ఆలోచిస్తారు వాళ్ళు. ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు, చక్కగా పెట్టుకుంటారు.
అనేక రకాలుగా ఆలోచించి జ్ఞానశక్తితో అతిగా ఆలోచిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. అది ఎటైనా వాడుకోవచ్చు నువ్వు ప్రపంచంలో. అలాగే మళ్ళీ మీకు చెప్పాను, అతిగా ఆలోచిస్తేనే, ఇప్పుడు రోజు నేను మీకు చెబుతున్నాను, మీతో ఇది పంచుకుంటున్నాను, ఆధ్యాత్మిక ప్రచురణలో శీర్షికల ద్వారా ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నా. ఎంత అతిగా ఆలోచించకపోతే ఇవన్నీ రోజు చెబుతాను. ఎన్నో ముందు అతిగా తెలుసుకున్నాను, అతిగా తెలుసుకున్న వాటిని అతిగా ఊహించి అతిగా భావించుకొని అతిగా లోపలేసుకున్నాను. అందుకని ఎవరే ప్రశ్న అడిగినా అది అతిగా బయటికి తీసుకొస్తుంది. ఇదంతా అతి ఊహ, అతి ఆలోచన. సామాన్యంగా జీవించే వాళ్ళకి అసలు ఇవి పట్టవు. ఇప్పుడు మీరు వింటున్నారంటే కూడా మీరు అతిగా వింటున్నారు. సామాన్యంగా జీవించేవాడు ఏమీ వినడు. అసలు డబ్బు సంపాదించుకుంటాడు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాడు, వెళ్తాడు, తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు, లెగుస్తాడు. అలా సామాన్య జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. జ్ఞాన ప్రధానంగా ఉండదు, అది శరీర ప్రధానంగా ఉంటుంది. జ్ఞాన ప్రధానంగా ఉంటే అతిగా ఉంటుంది, అతి ఆలోచన ఉంటుంది. ఆలోచనే అతిగా ఉంటుంది అంతే. శరీర ప్రధాన జీవితాలన్నీ కూడా సుఖం కోసం పోకులాడుతూ ఉంటాయి. దుర్మార్గాలు చేస్తాయి, అబద్ధాలు ఆడతాయి, అసత్యాలకు వెళ్తాయి, మోసాలకు వెళ్తాయి, అన్యాయాలకు వెళ్తాయి, అక్రమాలకు వెళ్తాయి. శరీర ప్రధాన జీవితాలు, సుఖప్రధాన జీవితాలు. జ్ఞాన ప్రధాన జీవితాలు మంచిగా ఉంటాయి, దయగా ఉంటాయి, జాలిగా ఉంటాయి, కరుణగా ఉంటాయి, అనేక భౌతికావిష్కరణలు చేస్తాయి. ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానాన్ని కనుక్కునేది కూడా జ్ఞాన ప్రధాన జీవితాలే. శరీరం నేను కాదు, నేను కాదు అంటే ఏంటి, 100 ఏళ్ళకి ఇది నశించిపోద్ది, ప్రతిరోజు ఇది మారిపోద్ది, ఒక స్థిరత లేదు దీనికి. అలాగే మనసు శరీరానికి సంబంధించిన విషయాలను పోగేసుకొని ఉంటుంది. మనోశరీరాల కలయిక జీవితం సాగుతూ ఉంటుంది. కానీ ఈ రెండింటికి ఆధారమైన ప్రాణశక్తిని నేను, ఆ ప్రాణశక్తి సమస్తము వ్యాపించి ఉంది. అందరిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే, అన్నిటిలో ఉన్న ప్రాణశక్తి ఒకటే. ఆ ప్రాణశక్తినే నేను, దాన్నే అనంత ఆత్మశక్తి అన్నారు అనే అనుభూతి వరకు సాగేది అతి ఆలోచనే. కేవలం జ్ఞానం. ఇక్కడ శరీరంతో మీరు చేసేది ఏమి లేదు, అసలు శరీరంతో చేయటానికి ఏమి లేదు. అందుకే ధ్యానము అంటే శరీరం ఆపేస్తారు, తపస్సు అంటే శరీరాన్ని ఆపేస్తారు. శరీరాన్ని ఆపేసినాక మనసును కూడా ఆపేయాలి, లేకపోతే అతి ఆలోచనలేక సాగేది, అతి ఊహలేక సాగేది. అందుకని మనసుని ఆపటం కొద్దిగా ప్రయత్నం చేస్తాం, అది వెంటనే కుదరదు, మనకు అంత కంట్రోల్లో రాదు. అది శక్తి, అది దానితోనే ఆపాలి. శరీరాన్ని ఆపటం అంటే కూర్చోబెట్టేయచ్చు, ఒక ఆసనం వేసుకొని కూర్చోవచ్చు, నేను కదలని. మనసుని ఆపటం అంటే శక్తిని ఆపటం. నా శక్తిని నేనే ఆపటం, నా ఊహను నేనే ఆపటం, నా ఆలోచన నేనే ఆపటం. అది స్లోగా నిదానంగా దానికి నచ్చ చెప్పి ఆపాలి. అది టైం పడుతుంది. అందుకే ధ్యానాలు కుదరట్లేదు, తపస్సులు కుదరట్లేదు, సాధనలు కుదరట్లేదు అంటారు. కుదరకపోవడం కాదు, అది అలవాటైపోయిన దిశలో, సృష్టి ఏర్పరిచిన దిశలో సాగిపోతుంది. ఇప్పుడు దానికి నేర్పాలి మనం. మళ్ళీ ఈ నేర్పే అవకాశం కూడా సృష్టి మనకి ఇచ్చింది. ఎందుకంటే మనసు అలా సాగిపోవడం సృష్టి పెట్టిన ఏర్పాటు. ఎందుకని జీవితానికి అవసరం కంటిన్యూటీకి, 100 సంవత్సరాలు బతకడానికి. అంత ఫాస్ట్గా కదలాలి, అది అంత స్పీడ్గా కదలాలి. ఇప్పుడు దానికి ఆపటం కూడా నేర్పొచ్చు. ఆ నేర్పే శక్తి కూడా మనకి ఇచ్చింది. నేర్పితే ఆగే తత్వం దానిలో పెట్టింది. ఇవన్నీ పెట్టబడి ఉన్నాయి, కానీ నువ్వు అది చెయ్యాలి, నీ ప్రయత్నంతో చేయాలి. నువ్వు శరీరాన్ని ఆపాలి, కూర్చోబెట్టాలి. నువ్వు మనసును ఆపాలి, కూర్చోబెట్టాలి. మనసులోంచి ప్రాణశక్తిలోకి రావాలి. ఇలా రావాలి అని ఈ చెబుతున్న విషయాలు నేను చెబుతున్నాయి కూడా అతి ఆలోచనలే, అతి ఊహలే, అతి భావాలే. కానీ ఈ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి భయాన్ని, ఆదుర్దాన్ని, కంగారుని, పిచ్చిని కలిగించవో, చెడు అని అనిపించవో, నా మీద నాకు చెడ్డ అభిప్రాయం కలిగించవో, నేను ఒక పిచ్చోడిని నాకు అనిపించదు, నేను మంచి వైపు సాగుతున్నాను అనిపిస్తుంది. ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞాన చదువుకుంటున్న విద్యార్థిని అనిపిస్తుంది. కానీ ఇవి కూడా అయితే, ఎందుకని శరీరాన్ని కూర్చోబెట్టేసి జ్ఞానంతో ఊహించుకుంటున్నాం అంతే. ఊహ ఇదంతా జ్ఞాన ఊహ. అలా ఊహే సాగుతుంది ఇక్కడ కూడా. ఆ ఊహలో సాగి 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 ఒక రోజుకి స్థిరపడిపోతాం ప్రాణశక్తిలో. ఊహ ఆగిపోద్ది, ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతాం. అక్కడ భావ అవసరత ఉండదు, ఊహ అవసరత ఉండదు, ఆలోచన అవసరత ఉండదు, స్థిరత్వం వచ్చేస్తుంది. అక్కడ దాకా ఈ ఊహ తీసుకెళ్తుంది. నేను అనంత ఆత్మశక్తిని సర్వవ్యాపక స్థితిలో లీనం చేసి, ఏకత్వ స్థితిలో లీనం చేసి, ఏకభావంలో లీనం చేసేది ఈ ఊహే, అతి ఆలోచనే, ఈ జ్ఞానమే. అందుకే ఇక్కడ ఇది సృష్టి పెట్టిన విధానాలు. ఇందులో నీ స్వేచ్ఛ. దీన్ని ఎటు వాడతావు? చెడుకు వాడచ్చు, మంచికి వాడచ్చు, పిచ్చికి వాడచ్చు, వ్యసనాలకు వాడచ్చు, దుర్మార్గాలకు వాడచ్చు. అలా వాడుతుంది కూడా మీరు అతి ఊహలే. అందుకని వాడకాన్ని మార్చండి.
ఇప్పుడు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, జడ్జిమెంట్లు చెబుతున్నాను, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇది వాళ్ళది మానేయండి. చెప్పకూడదని మీరే నిర్ణయించుకోండి. మీకు మీరు తర్ఫీదు ఇచ్చుకోండి, మంచి మాటలు వినండి. ఎందుకు అనవసరంగా అందరి గురించి చర్చించుకోవడం అని ఒక 1000 సార్లు చెప్పుకోండి, 1,00,000 సార్లు చెప్పుకోండి, 1,00,00,000 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే ఒకసారికి 10 సార్లకి 100 సార్లకి మనసును ఆపడం మన వల్ల కాదు. అది శక్తి ప్రవాహం. ఇంతకు ముందు దాన్ని ఎన్ని రకాలుగా కదిపేశామో, ఎన్ని చెడుల వైపు కదిపేశామో, ఏ విధానాల వైపు కదిపేశామో ఆ విధానాల వైపు సహజంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కొత్త విధానాలు తర్ఫీజ్ ఇవ్వాలి, అంటే ట్రైనింగ్ ఇవ్వాలి, నిదానంగా చెప్పుకురావాలి. అదేం పెద్ద విషయం కాదు. నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అన్నప్పుడు ఆలోచన ఎప్పుడు ఎక్కువే ఉండాలి. మంచి వైపు ఎక్కువే ఆలోచించాలి, భగవంతుడి వైపు ఎక్కువ ఆలోచించాలి, ఆధ్యాత్మికత వైపు ఎక్కువే ఆలోచించాలి, భక్తి వైపు ఎక్కువే ఆలోచించాలి, ఆత్మజ్ఞానం వైపు ఎక్కువ ఆలోచించాలి. ఆలోచించకపోతే ఈ మార్గంలోకి రారు. ఎక్కువ ఆలోచించిన వాళ్ళు ఎవరు అసలు ఈ వైపుకే రారు. వాళ్ళు శరీర భావంలో బతికేస్తూ ఉంటారు. ఎక్కువ ఆలోచించనంటే ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ చేయని వాళ్ళు, ఎక్కువ అతి ఆలోచనలు చేయని వాళ్ళు ఈ మార్గంలో, ఎక్కువ ఊహలు ఊహించని వాళ్ళు ఈ మార్గంలో, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కువ అతి ఆలోచనలు అతి ఊహలు చేయని వాళ్ళందరూ కూడా శరీరపర జీవితం జీవిస్తారంటే ధనం మూలం యదం జగత్, సుఖం మూలం యదం జగత్, స్వార్థపరత్వంతో జీవిస్తారు. అంటే నా సుఖాలే నాకు ముఖ్యం, నేను నాది నా వాళ్లే నాకు ముఖ్యం, నా డబ్బే నాకు ముఖ్యం, నేను ఈ డబ్బును వదలలేను, నా సుఖాన్ని వదలలేను, నా వాళ్ళని వదలలేను, నాకు సంబంధించినవి ఏవి వదలలేనంటే వదలమని అసలు ఎవరు చెప్పట్లా. వదలలేను అంటే వీటి కోసం నేను ఎన్ని తప్పులైనా చేస్తాను, ఎన్ని పొరపాట్లైనా చేస్తాను, ఎన్ని అబద్ధాలైనా ఆడతాను, ఎన్ని మోసాలైనా చేస్తాను, ఎన్ని కుట్రలైనా చేస్తాను, ఎన్ని కుతంత్రాలైనా చేస్తానని అటువైపు పెట్టి అతి ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకీ ఆలోచనలు అతి చేస్తుంది అటువైపు, చెడు వైపు. అవి కూడా అతి ఆలోచనలే. అదే అతి ఆలోచనలు మంచి వైపు పెడితే ఆత్మసాక్షాత్కారం వస్తుంది, ఆత్మజ్ఞానం చదువు వచ్చేస్తుంది. అదే మంచి ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు భక్తి వైపు పెడితే జీవితం మొత్తం మంచిగా జీవిస్తావు, తప్పు చేయకుండా జీవిస్తావు. అదే ఆలోచనలు భౌతికమైనటువంటి మనిషికి అవసరమైనటువంటి భౌతిక ప్రయోగాల మీద పెడితే అనేకం కనుక్కుంటున్నారు. ఇక్కడ కనుక్కుంటావు, నువ్వు కూడా ఏదో ఒకటి కనుక్కుంటావు. ఆధ్యాత్మికతలో అయితే మంచిగా జీవిస్తూ ఆత్మసాక్షాత్కారానికి వెళ్ళిపోతావు, నువ్వే తెలుసుకుంటావు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడిని, స్వరూపురాలనని. అప్పటి వరకు మంచిగా బ్రహ్మాండంగా జీవిస్తావు నిండు 100 ఏళ్ళు. అక్కడ పెట్టాల్సింది అతి ఆలోచనే, అతి ఊహే, అతి జ్ఞానమే. ఇదే ఆలోచనని భౌతిక వస్తు విషయాల వైపు పెడితే, సైంటిస్టులుగా ప్రయోగాలుగా పెడితే అనేక వస్తువులు భౌతికంలో కనుక్కుంటారు. ర్యాకెట్ల నుంచి, విమానాల నుంచి, వాహనాల నుంచి, వస్తువుల నుంచి అన్నీ. ఇదే ఆలోచనని చెడు వైపు పెడితే వాళ్ళు అలా ఎందుకు వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు బాగుపడిపోతున్నారు, నేను తట్టుకోలేని ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు పెడితే అక్కడ మొదలైంది నేను చెడ్డదాన్ని, నేను చెడ్డవాడిని అని నాకే తెలుస్తుంది. నా ఆలోచనలు నాకే భయం కల్పిస్తున్నాయి, నా ఆలోచనలు నాకే ఒత్తిడి కల్పిస్తున్నాయి, నా ఆలోచన నాలోనే స్ట్రెస్ కల్పిస్తున్నాయి. అంటే ఏంటి? చెడు యొక్క ఫలితాలు ఇవి. అదే మంచి వైపు పెట్టినప్పుడు నేను కనుగొన్న అనేక ప్రయోగాలు నాకు ఆనందాన్ని ఇచ్చినాయి, మంచి పేరు తెచ్చినాయి, మంచి డబ్బుని తెచ్చినాయి, నన్ను గొప్పవాడిని చేసినాయి, గొప్పదాన్ని చేసినాయి, కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. ఇవే ఆలోచనలు అతి ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పెడితే గుణమార్పు జరిగింది, నేను మంచివాడిని అయ్యాను, మంచిదాన్ని అయ్యాను, జీవితం మొత్తం ఎవరిని బాధ పెట్టకుండా చక్కగా హాయిగా ఆనందంగా సంతోషంగా నా కుటుంబ జీవితం, సంసార జీవితం హాయిగా సాగించుకున్నాను. అలా సాగించుకుంటూ ఆత్మసాక్షాత్కారం వరకు వెళ్ళిపోయాను. నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను పొందేశాను. ఇవన్నీ అతి ఆలోచనలే. ఇదే అతి ఆలోచనలు చెడు వైపు పెడితే, విషయాసక్తి వైపు పెడితే, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకుంటూ కూర్చుంటే, చెడులో ఆలోచించుకుంటూ కూర్చుంటే, మోసాల్లో కూర్చుంటే, కుట్రల్లో కూర్చుంటే, కుతంత్రాల్లో కూర్చుంటే అవే నాకు ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషను, బాధ, దుఃఖం అన్నీ అయిపోయినాయి. నన్ను నేనే నాశనం చేసుకుంటున్నా, నాకు నేనే మోసం చేసుకుంటున్నా, నా మనసు నేనే పాడు చేసుకుంటున్నా, నా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం నేనే పాడు చేసుకుంటున్నా, నాకున్నటువంటి సమాజంలో నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర గౌరవాలు నేనే పోగొట్టుకుంటున్నా, నాకు బుర్ర పోయిందేమో, నాకు పిచ్చెక్కిపోయిందేమో, నేను చెడ్డోడినేమో, నేను చెడ్డదాన్నేమో, నేను ఎందుకు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తానని నా మీద నాకే అనుమానం కలిగి నా బుర్రపాడు చేసుకునే అంత అభద్రతా భావాన్ని నేనే కలిగించుకుంటున్నా. అది కూడా అతి ఆలోచన. దీనిని ఎటు పెడతారు అంటే అతి ఆలోచన అవసరం. ఇక్కడ
ప్రపంచంలో ఆవిష్కరణలన్నీ అతి ఆలోచన మీద వచ్చినాయే, ప్రపంచంలో ఆధ్యాత్మికత అంతా అతి ఆలోచన మీద వచ్చిందే, ఆత్మజ్ఞానం అంతా అతి ఆలోచన మీద వచ్చింది. అసలు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటేనే మొత్తం జ్ఞాన సంబంధితం, శరీర సంబంధితం కాదు. అది అతి ఆలోచన, అతి ఊహ. కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకోబాకండి, అది సహజత్వం. దాన్ని ఎటు వాడుతున్నారు? అది సృష్టితత్వం. మనసు కదలటం సృష్టితత్వం, మనసు ఏర్పడటం సృష్టితత్వం, మనసు అంత వేగంగా కదలటం సృష్టితత్వం. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనే స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛని బట్టి కర్మ ఫలం ఉన్నది. కాబట్టి ఆ స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకొని దాన్ని మంచి వైపు ఉపయోగించుకొని మంచి వైపు మార్చుకోండి. అలా అని ఇప్పటి వరకు ఒక విధానంలో నడిపేసిన మనసుని హఠాత్తుగా ఏదో కారు స్టీరింగ్ ఇటు తిప్పగానే కారు వెళ్ళిపోయినట్టు, ఇటు వెళ్ళిపోయినట్టు, అటు వెళ్తున్న కారు ఇటు తిరిగిపోద్ది స్టీరింగ్ తిప్పితే. అలాగే మోటార్ సైకిల్లో, వాహనాలు, సైకిల్లో టప్పని ఇటు తిప్పి ఈ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎటు వెళ్తున్నా స్టీరింగ్ చేతులు ఇటు తిప్పగానే ఇటు వెళ్ళిపోద్ది. అలా మనసును తిప్పలేము. దానికి అలవాటు పడిపోయిన వైపు మీరు ఇంతకుముందు దాన్ని ఎటు అలవాటు చేశారో, ఏ విధం వైపు ఎన్ని విధాలుగా కదిపారో అలవాటు పడిన వైపు సహజంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనం చేసిన అలవాటే. అది చెడా మంచిగా దానికి అనవసరం. ఆ శక్తి యొక్క లక్షణం అది. అతి ఆలోచన దాని లక్షణం. అది అవసరం ఇక్కడ. అలా వెళ్ళిపోద్ది అది. దాన్ని పట్టుకొని ఇప్పుడు స్లోగా నచ్చ చెప్పండి. అదే సాధన. అసలు ధ్యానం అన్నా తపస్సు అన్న ఏంటో తెలుసా? మనసుకు నచ్చ చెప్పటం కూర్చోబెట్టి. ఇదివరకు ఇట్లా కదిలేబాక, పరిగెత్తేబాక, దూకేబాక ఆ వైపు ఇప్పుడు మనం వెళ్ళటలేదు. మనం ఈ వైపు వెళుతున్నాం. ఇప్పుడు మనం ఆధ్యాత్మికత వైపు వెళుతున్నాం. ప్రపంచం వైపు వెళ్ళటం లేదు, చెడు వైపు వెళ్ళటం లేదు. కొంచెం నువ్వు ఆగటం నేర్చుకొని దాన్ని బ్రతిమిలాడి బొజ్జగించి దానికి చెప్పటం. దానికి నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకని? ఇంతకుముందు ఎంత బలంగా దానికి అలవాటు చేసి బయటికి తీసుకుపోయామో ఇప్పుడు అంతా దానికి అర్థమయ్యేలా నచ్చ చెప్పి బొజ్జగించి దాన్ని ఈ వైపు తీసుకురావాలి. ఎందుకనంటే అది శక్తి, ఒకవైపు ప్రవహిస్తున్న శక్తి. అది ఆల్రెడీ నువ్వు నేర్పేసావు అటువైపు ప్రవహించమని. అనేక రకాలుగా అటువైపు తిప్పి తీసుకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దాని దిశను మార్చాలి. అది చాలా నిదానంగా చేయాలి. ఎందుకని? చేసే శక్తి ఒకటే, చెప్పే శక్తి ఒకటే, గుర్తించే శక్తి ఒకటే, అన్నీ ఒకే శక్తి. అది అదే దొంగ, అదే పోలీసు, అదే చెడు, అదే మంచి, అదే నువ్వు, అన్నీ అదే. కాబట్టి దానికి నిదానంగా చెబుతూ దాన్ని ఇటు తీసుకురావాలి. అదే సాధన, అదే ధ్యానం, అదే తపస్సు, అదే ఆధ్యాత్మికత. అదే నిరంతరం వింటూ మంచి నేర్చుకుంటూ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ ఉంటే నా లోపల నా జ్ఞాన ప్రవాహాన్ని, అంటే నా అతి ఆలోచన అనే జ్ఞాన ప్రవాహాన్ని, అతి ఊహలనే జ్ఞాన ప్రవాహాన్ని ఎటు తిప్పాలి, ఎటువైపు మళ్లించాలి, ఎక్కడ పెట్టాలి అనేది నాకు తెలుస్తుంది. దాన్ని తెలుసుకొని ఆ వైపు తిప్పుకోవాలి. అంతే తప్ప నేను ఎక్కువ ఆలోచిస్తాను, ఎక్కువ బాధపడిపోతాను, డిప్రెషన్కి వెళ్ళిపోతాను, భయపడిపోతాను, దుఃఖపడిపోతాను, ఇవన్నీ కూడా మీరు అవటం లేదు. అటు పెట్టారు దాన్ని తీసుకెళ్ళి. అటు పెట్టినప్పుడు ఆ కర్మ యొక్క ఫలాలు అవి. అంతే తప్ప అతి ఆలోచన, అతి ఊహ ఎన్ని అవసరం. లేకపోతే మీరు ఆధ్యాత్మిక చదువు చదవలేరు, ఆత్మజ్ఞానం చదువు చదవలేరు, భౌతికంలో ఏది చేయలేరు, ఏమి కనుక్కోలేరు. శరీర భావంతో బతికి చచ్చిపోతారు. ధనం మూలం ఇదం జగత్. ఇక్కడ డబ్బే గొప్పదే, డబ్బు కోసమే బతుకుతున్నాం అనే వాళ్ళందరూ శరీర భావంతో నీటుకు నీరు పాళ్ళు జీవిస్తున్న వాళ్ళు. వాళ్ళ ఆధ్యాత్మికతలో ఉండొచ్చు, వాళ్ళ గురువులు ఉండొచ్చు, వాళ్ళు భక్తిలో సాగొచ్చు, దేవుళ్ళతో సాగొచ్చు, ఎవరితో అయినా సాగొచ్చు, మతాల్లో సాగొచ్చు, మత విధానాలలో వాళ్ళని అనుసరించవచ్చు. కానీ వాళ్ళు భౌతికమైన శరీర సుఖాల కోసం, ధన సంపదల కోసం దేవుడి వైపు వచ్చారు. భక్తి అంటున్నారు. అది భక్తి కాదు, అది ఆధ్యాత్మికత కాదు, అది దైవత్వం కాదు, అది మత ప్రయాణం కాదు, అది మార్గ ప్రయాణం కాదు, అది గురు ప్రయాణం కాదు. అది కేవలం భౌతికమైనటువంటి ధన సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ శరీర భావన. జ్ఞాన భావనలో అతి ఆలోచన, అతి ఊహ, అతి జ్ఞాన భావన. శరీరాన్ని ఆపేసి మనసును ఆపేసే అతి జ్ఞాన భావన, అదే ఆధ్యాత్మికత. అది తీసుకొస్తుంది. అందుకని ఇప్పుడు నేను డబ్బు లేకపోతే జీవితం సాగుద్దండి ఇలా చెబుతున్నారు. ధనం మూలం ఏదో జగత్ అంటున్నారంటే ఖచ్చితంగా జగత్తుకు ధనమే మూలము. శరీరం బతికుండాలంటే మనిషిగా ఇప్పుడున్న స్థితుల్లో మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించాలి, జీవించాలి. 100 సంవత్సరాలు జీవించాలి అంటే డబ్బే కావాలి. జీవితానికి డబ్బు చాలా అవసరం, జీవించడానికి డబ్బు చాలా అవసరం, డబ్బే అవసరం.
కానీ డబ్బు కోసమే జీవించడం కాదు. జస్ట్ సింపుల్ సెంటెన్స్ తిరిగేసుకోండి అంతే. జీవించడానికి డబ్బు అవసరం. జీవించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించుకోండి. ఎందుకు జీవిస్తున్నామో తెలుసుకోండి. జీవించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించుకోండి. సుఖంగా జీవించడానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించుకోండి. మీ కుటుంబ జీవితానికి ఎంత డబ్బు అవసరమో అంత సంపాదించుకోండి. కానీ ఎందుకు జీవిస్తున్నాం, అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం, ఈ జీవితం ఏంటి, దీని అర్థం ఏంటి, దీని పరమార్థం ఏంటి, దీనిలోని ఆంతర్య రహస్యం ఏంటి అనగా ఆధ్యాత్మిక చదువేంటి, ఆత్మజ్ఞానం చదివేంటి, ఆ శక్తి ఏంటి, అనంత ఆత్మశక్తి ఏంటి, అసలు నేనెవరో, నేను ఎలా అనంత శక్తి ఆత్మశక్తిని, నేను ఎలా శక్తిని అని నాలా ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. జీవించడానికి డబ్బు అవసరం, మళ్ళీ చెబుతున్నా. కానీ జీవితమే డబ్బు అయిపోతే డబ్బు కోసం పనిచేస్తావు, డబ్బు తెచ్చుకుంటావు, నీకు అవసరమైన సుఖాలన్నీ పొందుతావు, మళ్ళీ డబ్బు కోసం పనిచేస్తానే ఉంటావు, పరుగులు తీస్తానే ఉంటావు, మళ్ళీ నీకు అవసరమైన సుఖాలు పొందుతానే ఉంటావు, మళ్ళీ డబ్బు కోసం పరుగులు పెడతానే ఉంటావు, నీకు కావలసినవి పొందుతానే ఉంటావు. ఇంతే రోజు జీవితం. నిద్రపోతావు, లెగిస్తే డబ్బు కోసం పరుగులు పెడతావు, ఆ పరుగుల్లో నిద్రపోయే వరకు నీకు కావలసిన సుఖాలు కొనుక్కుంటావు డబ్బుతో, మళ్ళీ డబ్బు కోసం పరుగులు పెడతావు, నిద్రపోతావు, లెగుస్తావు, అయిపోయింది. ఓకే, నిద్రపోయి లేచినప్పుడల్లా ఒక రోజు గడిచిపోయింది, ఆయువు ఒక రోజు తగ్గిపోయింది. మనిషికి ఇవ్వబడిన ఆయువు 100 సంవత్సరాలే. ఇప్పుడు అది 90కి పడిపోయింది, 80కి పడిపోయింది, 70కి పడిపోయింది, 60కి పడిపోయింది, 50కి పడిపోయింది. మన జీవన పరిస్థితులు, మన జీవన విధానాన్ని బట్టి అది 20కి 30కి కూడా పడిపోయి గుండెపోట్లు వచ్చిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే ఎక్కడ ఆగుద్దో తెలియదు ఆయువు. పసిబిడ్డలు చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఆయువు తరిగిపోతుంది. కాబట్టి జీవించడానికి డబ్బు అవసరమే. జీవించడానికి సరిపోయినంత మాత్రం సంపాదించుకో. ఎందుకు జీవిస్తున్నావో, మిగిలిన జీవితం ఎందుకో కనుక్కో. మరి జీవితం అంతమైపోద్దిగా, ఒక రోజుకి మరణం వచ్చేస్తుందిగా. అది కనుక్కోకుండా నువ్వు చనిపోతే నువ్వు శరీరపరంగా జీవించి చనిపోయావు అంతే. ధనం మూలం ఇదం జగత్, సుఖం మూలం ఇదం జగత్. ఈ జగత్తులో నేను సుఖమూలంగా బతికాను అంతే. బతికాను, సుఖాలు అనుభవించాను, దుఃఖాలకు బాధపడ్డాను, తప్పించుకునే ప్రయత్నం చేశాను, చచ్చిపోయాను. నువ్వు సంపాదించిన డబ్బు అంతా ఇక్కడే ఉండిపోద్ది. నువ్వు సంపాదించింది ఏది నీతో తీసుకెళ్ళటానికి కుదరదు. అసలు నీ శరీరం కూడా నీతో తీసుకెళ్ళటానికి కుదరదు. నేను శరీరమేం జీవించావు, జీవించినంతకాలం నేను శరీరమేం జీవించావు. ఈ శరీరం కోసమే డబ్బు అని బతికినన్నాళ్ళు డబ్బే సంపాదించావు. దాంతో బతికినన్నాళ్ళు నేను నాది నా వాళ్ళని సుఖాలు పొందావు. ఇప్పుడు ఆ సుఖాలు పొందిన శరీరం కూడా లేదు, ఇక్కడ వదిలేసావు, చచ్చిపోయింది. అది చచ్చిపోవటం అంటే ఏంటి? దాన్ని ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు మనసుగా బతికే ఉన్నావు, శక్తిగా బతికే ఉన్నావు, కానీ ఆ విషయం నీకు తెలియదు. ఆ విషయం నీకు చచ్చిపోయినాక తెలుస్తుంది. అయ్యో, ఒక జన్మ వృధా అయిపోయింది అనుకుంటావు. అందుకని జీవించడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బు కోసమే జీవించడం అంత పిచ్చితనం ప్రపంచంలో ఇంకోటి లేదు. అది ఎక్కడ నియంత్రించుకుంటావో, ఆ పిచ్చిలోంచి ఎక్కడ బయటకు వస్తావో. డబ్బు కోసమే జీవించడం అంటే ఏంటి? సుఖాల కోసం, శరీరం కోసం, నిరంతర భోగాల కోసమే జీవించడం. ఆ పిచ్చిని తగ్గించుకోవాలి. అన్నీ అవసరమే. తిను, తాగు, పడుకో, లే, పంచేంద్రియ సుఖాలు అనుభవించు, పెళ్లి చేసుకో, జీవిత భాగస్వామ్యం తెచ్చుకో, సుఖపడు, పిల్లలను కను, చక్కగా నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ భార్యాభర్తలు, మీ కుటుంబం హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. కానీ అది పిచ్చి చేసుకోబాగండి. ఎక్కడ ఏది పిచ్చి అవ్వకూడదు. అలా జీవిస్తూ అసలు జీవితం ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేయి. చేస్తే నీ జీవితం కరెక్ట్గా జీవించినట్టు. లేదు, వచ్చిన నష్టమేం లేదు ఇందులో, అసలు ఏ నష్టం లేదు. ఇప్పుడు ఇవన్నీ చేయకపోతే ఏంటండి నష్టం అంటే? ఏ నష్టం లేదు. చక్కగా చచ్చిపోతావు, మళ్ళీ ఇంకో జన్మ వస్తావు, ఏముంది అందులో? అప్పుడు కూడా చేయకపోతే మళ్ళీ చచ్చిపోతావు, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, ఏముంది ఇందులో? ఏమీ లేదు. ఇలా లక్షల కోట్ల జన్మలు ఎత్తవచ్చు. అసలు నిన్ను బలవంత పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఛాన్స్ నీదే ఎప్పుడు. అదే నీకు సృష్టి ఇచ్చిన స్వేచ్ఛ. కానీ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడు సిస్టమ్ అయితే ఇలాగే నడుస్తుంది. సృష్టి నీకు స్వేచ్ఛ ఇచ్చింది, నువ్వు ఎలా అయినా బతుకు. ఇప్పుడు తెలుసుకుంటే తెలుసుకో, శక్తిలో కలిసిపో, దాన్ని మోక్షం అంటారు, మళ్ళీ పుట్టక్కర్లేదు. లేదు, నేను తెలుసుకోను, ఈ శరీరంతో సుఖభోగాలతో బతుకుతానంటావా, నీ ఇష్టం. వాటి కోసం నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. తప్పులు చేస్తావా, ఒప్పులు చేస్తావా, నీ ఇష్టం. వాటి కర్మఫలాలు అనుభవిస్తూ చచ్చిపో.
మళ్ళీ పుట్టు, మళ్ళీ అలా మళ్ళీ పెరుగు, మళ్ళీ జీవించు, మళ్ళీ చచ్చిపో. ఇలా లక్షల కోట్ల జన్మలు నువ్వు ఎత్తుతా ఉండొచ్చు, చచ్చిపోతూ ఉండొచ్చు. అది నీ ఇష్టం. అక్కడ నీకు స్వేచ్ఛ ఉంది. లేదు, వెళ్ళి అనంత ఆత్మశక్తిలో ఆ ఎరుకలో కలిసిపోవచ్చు. అదేం సాధించేది కాదు, అది ఇప్పుడు కూడా నువ్వే. అది నేనని తెలుసుకుంటే అందులో కలిసిపోతాం అంతే. ఆ తెలుసుకునే ప్రక్రియ వైపు సాగాలి. అది అతి ఆలోచనతోనే కుదురుతుంది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటేనే అతి ఆలోచన. భౌతిక ఆవిష్కరణలన్నీ అతి ఆలోచనలే, అతి ఊహలే. అదంతా అతి ఆలోచన అంటే జ్ఞానము, అతి జ్ఞానము, అత్యధిక జ్ఞానాన్ని ఉపయోగించటం. శరీరాన్ని ఉపయోగించటం కాదు, జ్ఞానాన్ని అత్యధికంగా ఉపయోగించటం. ఇక్కడ దీన్ని నువ్వు చెడు వైపు ఉపయోగించినప్పుడు అది నీకు ఇబ్బంది కలిగిస్తున్నది అంతే. దాన్ని మంచి వైపు ఉపయోగించు, అద్భుతంగా అదే నీకు సహాయపడుతుంది, అదే నీకు మేలు చేస్తుంది, అదే నిన్ను గమ్యాన్ని చేర్చేస్తుంది, అదే నిన్ను బాగా బతికిస్తుంది, అదే నిన్ను మంచోడిని మంచిదాన్ని చేస్తుంది, అదే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, అదే భౌతికంలో నీ చేత ఎన్నో ఆవిష్కరణలను చేయిస్తుంది. కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంటే మీరు నేచర్ అనుకోవచ్చు, కొంతమంది దేవుడు అంటారు కదా. దేవుడు అన్నా నేచర్ అన్నా అన్నీ ఒకటే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మనకి ఇవ్వబడిన స్వేచ్ఛని మనం సరిగ్గా వాడుతున్నామో లేదో చూసుకోవటమే. చూసుకుంటే మీకే అర్థమైపోద్ది. చక్కగా అర్థం చేసుకోండి. అతి ఆలోచన తప్పు కాదు, అది మనసు యొక్క వేగము. శరీర మనస్సులలో శరీర వేగము కంటే మనోవేగము కొన్ని లక్షల కోట్ల రెట్లు స్పీడ్గా ఉంటుంది. అది అతి ఆలోచన కాదు, అది మనోవేగము. దాన్ని సరైన దిశలో పెట్టండి అంతే. దానికి మార్గనిర్దేశనం సరైనది ఉండి మంచి వైపు పెట్టండి, జ్ఞానం వైపు పెట్టండి, చెడు వైపు నుంచి తీసేయండి. అలా తీసేయాలంటే ఏం చేయాలో కూడా ఇందాకే చెప్పాను. దానికి నచ్చ చెప్పండి. హఠాత్తుగా కుదరదు, స్లోగా నచ్చ చెప్పాలి. అదే సాధన, అదే ధ్యానము, అదే తపస్సు, అదే శ్రవణము, అదే మననము, అదే నిధిధ్యాస, అదే ధారణ. అన్ని రకాలుగా మహాత్ములు చెప్పినటువంటి అనేక మార్గాలన్నీ దానికోసమే. అన్నీ ఆ వైపుకు నిన్ను తీసుకెళ్ళటానికి, స్లోగా మనసుని మార్చడానికి, మనసుని మారుస్తూ 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 తీసుకెళ్ళి ప్రాణశక్తిలో కూర్చుంటాం. అప్పుడు ఏకత్వము, స్థిరత్వము, స్థితప్రజ్ఞత అన్నీ వచ్చేస్తాయి, నిశ్చలత్వము అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి అతి ఆలోచన చెడు కాదు, దాన్ని ఎటు నడుపుతున్నారనే దాంట్లో చెడు ఉంది. అది మనకి ఇవ్వబడిన స్వేచ్ఛని మనం వాడుకునే విధానం. మళ్ళీ చెబుతున్నా, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక్కడ జరుగుతున్నది ఉన్నది అంతా కరెక్టే. ఆ ఉన్న దాంట్లో, జరుగుతున్న దాంట్లో, విశ్వంలో జరుగుతున్న దాంట్లో, విశ్వ ప్రకారం అంత కరెక్ట్గానే ఉంది. విశ్వం నీకు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనే దాంట్లో నీకు మాత్రమే మంచి చెడులు కనపడుతున్నాయి, ఇంకెవరికే కనపడవు. నీ ఒక్కడికే కనపడతాయి, నీ ఒక్కదానికే కనపడతాయి. ఎవరు మంచి చెడులు వాళ్ళకే కనపడతాయి, ఇంకెవరికే కనపడవు. మొత్తంగా యూనివర్స్ అంటే విశ్వశక్తికి అసలు మంచి చెడు అనేది లేదు. తాను ఏకంగా స్థిరంగా హాయిగా ఉంది. ఆ స్థితికి చేరుకోవటమే ఆత్మసాక్షాత్కారం. అది మనమే ఇప్పుడు అయ్యి ఉన్నాము, కానీ దాన్ని మనం గుర్తించట్లే. మనం శరీరం మనసు అనుకొని బతుకుతున్నాము. అది నేనే అని తెలుసుకోవటానికి ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఈ ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇది నిరంతరం మన యొక్క నిజస్థితిని మనం గుర్తుపెట్టుకోవడానికి, చేరుకోవటానికి, మర్చిపోకుండా ఉండటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు ఏవైనా సందేహాలు మళ్ళీ ఈ శీర్షిక విన్నాక కలిగితే, ఈ శీర్షిక విన్నాక సందేహాలు కలిగేవాళ్ళు ఎవరై ఉండాలి అంటే ఆచరించేవాళ్ళు, గుణమార్పు చేసుకునేవాళ్ళు, ఇందులో ఈ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ ముందుకు సాగుతున్నాను అనేవాళ్ళు. అటువంటి వాళ్ళు మీకు సందేహాలు వస్తే మళ్ళీ అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకవేళ సందేహాలు అడగకపోయినా వీలున్నంత వరకు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు మర్చిపోకుండా మననం చేసుకోవటానికి వీలుగా నాకు కుదిరినప్పుడు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తూనే ఉంటాను. అది నా ఆరోగ్యం నాకు సహకరిస్తే, నా కుటుంబక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు సహకరిస్తే తప్పకుండా చెబుతూ ఉంటాను. ఎప్పుడైనా కొన్ని రోజులు చెప్పలేకపోతున్నాను అంటే అది నాకు పరిస్థితులు సహకరించలేదు అని అర్థం. మళ్ళీ తర్వాత తప్పకుండా చెబుతాను. శుభమస్తు.
మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.